సరే రండి. విల్ స్టార్ట్ విత్ ఏ టాపిక్? ఎస్డిజి ఆడిట్. ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ ఈఎస్జి అష్యూరెన్స్, ఎన్విరాన్మెంట్, సొసైటీ అండ్ గవర్నెన్స్ అష్యూరెన్స్. చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ కన్ఫర్మ్ వస్తాయి. అది ఎంసీక్యూ రావచ్చు లేదా మీకు స్ట్రైట్ క్వశ్చన్ కూడా రావచ్చు. చాలా చాలా ఈజీ టాపిక్. చూద్దామా? విల్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సస్టైనబిలిటీ అంటే ఏంటి చూద్దాం. ఏం లేదు, సస్టైనబిలిటీ అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి వీఆర్ నాట్ మనం ఎలా చేస్తున్నాం అంటే ఎన్విరాన్మెంట్ మొత్తం పాడు చేస్తున్నాం, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం పాడు చేస్తున్నాం. వాళ్ళకి పవర్ లేదు, ఫ్యూచర్లో కోల్ లేదు, వాటర్ మొత్తం పొల్యూషన్ చేసేస్తున్నాం. అంటే మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఫ్యూచర్ జనరేషన్స్కి వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్. అంటే మొత్తం మనం స్పాయిల్ చేస్తున్నాం కదా. ఏం చెప్తుందంటే సస్టైనబిలిటీ మీన్స్ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నో ప్రాబ్లం టు సాటిస్ఫై ద కరెంట్ జనరేషన్ బట్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్. సో సస్టైనబిలిటీ మీన్స్ అంటే ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు ఇది? దిస్ టాపిక్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ కార్పొరేట్ కంపెనీస్. ఓకే, ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు, అరే బాబు మీరు గూడ్స్ ప్రొడ్యూస్ చేయండి, సర్వీసెస్ రెండర్ చేయండి. జియో చెప్తున్నారు 5G సర్వీస్ ఇవ్వు, నో ప్రాబ్లం, బట్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఫర్ సాటిస్ఫైయింగ్ ద నీడ్స్ ఆఫ్ కరెంట్ జనరేషన్స్ యూ కెనాట్ స్పాయిల్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్తారు. రాసుకోండి డెఫినేషన్ మన దగ్గర లేదు అక్కడ. సస్టైనబిలిటీ means production of goods or rendering of services. Sustainability means production of goods or rendering of services to satisfy current generation needs. Without compromising future generation needs. అది సస్టైనబిలిటీ డెఫినేషన్. మనకేం కావాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ కూడా కావాలి. మళ్ళీ సస్టైనబిలిటీ వేరు, సస్టైనబుల్ డెవలప్మెంట్ వేరు. ఇది రాసుకోండి మళ్ళీ. Sustainable development is a development. Sustainable development is a development which strives for sustainable development in ఇది ఇంపార్టెంట్ రా, డెవలపింగ్ కంట్రీస్. ఇది అండర్లైన్ చేసుకుంటారు. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ డెవలపింగ్ కంట్రీస్. ఇది మీకు ఎంసీక్యూ రావచ్చు అంతే. సస్టైనబుల్ డెవలప్మెంట్ స్ట్రైవ్స్ టు డెవలపింగ్ కంట్రీ నీడ్స్. అయిపోయిందా? అది బేసిక్ డెఫినేషన్. ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ప్లీజ్ ట్రైంగ్ టు రైట్ డెఫినేషన్. సస్టైనబిలిటీ మీన్స్ ఏంటిది? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ కరెంట్ జనరేషనే బట్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. నెక్స్ట్ ఏమో జనరల్గా మనకి యుఎన్ఓ ఉంటుంది కదా. యుఎన్ఓ విల్ గివ్ ర్యాంక్స్. ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది, ఫారెన్కి ఏ ర్యాంక్, దే విల్ గివ్ ర్యాంక్స్ ఫర్ ఈచ్ కంట్రీ. అంటే వీళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఏ ర్యాంక్లో ఉన్నారు. ఎంసీక్యూ రోజు రాసుకోండి. మన ఇండియా ర్యాంకు 109. చాలా ఎక్కడెక్కడో ఉన్నాం. ఇక్కడ మనకి 2 ఇస్తాడు రా. ఒకటేమో ర్యాంక్ ఇస్తాడు, 2 స్కోర్ ఇస్తాడు. ర్యాంక్ ఏమో మనకి 109. మనకి ఎక్కడ ఉంది ర్యాంకు. స్కోర్ ఏమో 63.99%. ఇది కూడా వాడు ఎంసీక్యూ టెస్ట్ చేయొచ్చు. లేటెస్ట్ 2024 వచ్చిన రిపోర్ట్లో
ఇండియా ర్యాంక్ 109, స్కోర్ ఎంత 63.99. ఎంసీక్యూ రావచ్చు, ఎందుకంటే డీటెయిల్స్ ఎంసీక్యూ అడిగాడు, హౌ మెనీ ఎన్జిఎస్ ఆర్ నోటిఫైడ్ అని. అలా అడగవచ్చు, చెప్పలేము అక్కడ. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ 109, స్కోర్ మనకి 63.99 బేసిక్గా. సో దీంట్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయంటే, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీరు కానీ అచీవ్ చేయాలంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ 3 things. ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక కంట్రీ అవ్వచ్చు, ఇఫ్ దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దే షుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ 3 things. వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్, వన్ ఈజ్ సొసైటీ, వన్ ఈజ్ గవర్నెన్స్. సో అందుకే దాని పేరు చూడండి, ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్. నేమ్, చాప్టర్ నేమే అది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీకు కావాలంటే వీ షుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, we should taking care of society, and we should create a governance which will create a sustainable development. 3 pillars. What are the 3 pillars of sustainable development goals? ఒక కంట్రీలో ఒక కంపెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయాలంటే వాళ్ళు దే షుడ్ ఫోకస్ ఆన్ 3 pillars. వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్, వన్ ఈజ్ సొసైటీ, వన్ ఈజ్ కార్పొరేట్ గవర్నెన్స్. అంటే ఈ కంపెనీలో ఈ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ పాలసీస్ ఆర్ నీడెడ్, సొసైటీ నువ్వు ప్రొడక్ట్ చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ పాలసీస్ యూ షుడ్ క్రియేట్ ఇంటర్నల్లీ, దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్. అదవుతుందా? నెక్స్ట్ వాళ్ళు మనకి ఏం చెప్పారంటారా, యుఎన్ఓ మనకి ఒక 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చెప్పారు. అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాళ్ళు 2030లో అచీవ్ చేయాలంటే వాళ్ళు దే వాంట్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బై 2030. మనకి దే హ్యాడ్ 17 goals. సో ప్రతిసారి ఎగ్జామ్లో దే ఆర్ గివింగ్ ఎంసీక్యూస్. ఇది మనం సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళు 1 to 17 ఇచ్చారు కదా, మీరు 1 to 17 గుర్తుపెట్టుకున్నప్పుడు వాడు అడుగుతాడు వాట్ ఈస్ గోల్ నెంబర్ 10 ఎంసీక్యూ. ఒక పేరు ఇస్తారు నీకు, ఫర్ ఎగ్జాంపుల్ నో హంగర్, విచ్ గోల్ ఇస్ దిస్. సో దీన్ని మనం ఖచ్చితంగా ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఫిల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు లెర్న్ 17 goals in order. Then we'll come back and learn what are the pillars of SDG development. మళ్ళీ దీంట్లో కంటెంట్స్ ఏమైనా చూద్దాం, ఓకేనా? రైట్, చూద్దాం, ఒక స్టోరీ చూద్దాం, ట్రై చేద్దాం. 17 goals ఎలా గుర్తు పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఇలా ఫస్ట్ జనరల్గా విల్ టాక్ అబౌట్ పూర్ పీపుల్. ఏం డెవలప్మెంట్ చెప్పండి? డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ దేర్ ఈస్ నో హంగర్, జీరో పవర్టీ, అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అందరూ హెల్తీగా ఉండేగా, మరి ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ గుడ్ హెల్త్, అవేగా. సో అవి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టాక్ అబౌట్ 3 things which are basically applicable to poor people. The main target is no hunger, లేదా the first target is no poverty. Everyone says eradication of poverty. So the first goal is no poverty. First goal is ఉన్న చూడండి, మన దగ్గర లిస్ట్ కాదు, రాసుకోండి, చూడండి అక్కడ. ఫస్ట్ గోల్ ఈజ్ నో పవర్టీ. ఎప్పుడైతే పవర్టీ లేదో, ఎప్పుడైతే నేను డబ్బులు సంపాదించానో ఐ కెన్ ఫుల్ఫిల్ మై హంగర్. ఎప్పుడైతే వెన్ ఐ ఏబుల్ టు మేక్ మనీ దెన్ ఐ కెన్ మేనేజ్ మై హంగర్. సో జీరో హంగర్. సెకండ్ గోల్ ఈజ్ జీరో హంగర్. ఎప్పుడైతే నువ్వు బాగా పనిచేసి డబ్బులు సంపాదిస్తావో యూ కెన్ మేక్ జీరో హంగర్. సో ఎప్పుడైతే నాకు హంగర్ లేదో ఐ కెన్ బికమ్ వెరీ హెల్తీ, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఎప్పుడైతే నాకు హంగర్ లేదు, నేను టైంకి ఫుడ్ తింటున్నాను, అంతే కదా, టైంకి బాగా ఫుడ్ తింటున్నాను నేను, సో ఐ విల్ బీ ఇన్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఫస్ట్ 3 goals చాలా సింపుల్. నో పవర్టీ ఇన్ ద సొసైటీ. వెన్ నో పవర్టీ I can become zero hunger. I had money, I can eat food. When I had timely food, I become very healthy, good health and well-being. ఇది 3 క్లియరా? ఒక పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లోడికి ఫస్ట్ నో పవర్టీ, టైంకి ఫుడ్ ఫీడ్ చేస్తున్నాం, జీరో హంగర్, నౌ హీ బికమ్ వెరీ హెల్తీ. అంతేనా? వాడికి ఇప్పుడు 5 years వచ్చాయి, స్కూల్ పంపించాలి. మరి వీ షుడ్ సెండ్ హిమ్ టు స్కూల్, బట్ వీ షుడ్ గివ్ హిమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అంతేనా? నెక్స్ట్ టార్గెట్ ఈజ్ మన పిల్లోడికి ఐ షుడ్ గివ్ హిమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ గోల్ ఏంటంటే ఇది డివైడ్ చేద్దాం మళ్ళీ. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి,
సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని స్కూల్కి తీసుకెళ్ళాం. ఆడపిల్ల ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఐ టుక్ మై చైల్డ్ టు స్కూల్. అక్కడ చూశాను నేను, ఏమో చిన్నప్పుడు ఏమై చెప్పండి, ప్రీవియస్గా బెంచెస్ సపరేట్గా ఉండేవి, అమ్మాయిలు ఇటు సైడు అబ్బాయిలు ఇటు సైడు. జనరల్లీ హౌ దే సిట్ ఇన్ ద స్కూల్స్, యూజువల్లీ దే సిట్ బాయ్స్ సపరేట్ కూర్చోవాలి, గర్ల్స్ సపరేట్ కూర్చోవాలి. ఏంటి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉండేది చిన్నప్పుడు. You can see, but nowadays they are sitting together. That means we can end gender inequality in the schools. సో స్కూల్కి వెళ్ళి చూసాం, మనం హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఓ మా అమ్మాయి అబ్బాయిల పక్కన కూర్చుంటున్నారు, లేదా రిచ్ పూర్ డిఫరెన్స్ లేదు స్కూల్లో, ఎవ్రీ వన్ సిట్టింగ్ టుగెదర్. దట్ మీన్స్ వీ షుడ్ ఎండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, మేలు ఫీమేల్ ఇటువంటి డిఫరెన్సెస్ ఏమి స్కూల్లో ఉండకూడదు అనేది. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి, జెండర్ ఇన్ఈక్వాలిటీ. అండ్ జెండర్ ఈక్వాలిటీ, సో స్కూల్లో అమ్మాయిలు అబ్బాయిలు పక్కనే కూర్చుంటున్నారు, నో ప్రాబ్లం, జెండర్ ఈక్వాలిటీ. సో నెక్స్ట్ ఇంటర్వెల్లో బ్రేక్ ఇచ్చారా, వాటర్ కావాలిగా, హీ నీడ్ వాటర్ అండ్ వాష్రూమ్కి వెళ్ళాలి, హీ నీడ్ శానిటైజేషన్. సో దేర్ మస్ట్ బి క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఇన్ స్కూల్స్. సో ఇంటర్వెల్లో లంచ్ బ్రేక్లో వాటర్కి వచ్చారు, మా డర్టీ వాటర్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో స్కూల్స్ షుడ్ ప్రొవైడ్ క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్. అండ్ నెక్స్ట్ టార్గెట్, స్కూల్లో వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి, క్లీన్ వాటర్ ఇవ్వాలి అండ్ శానిటైజేషన్ ఇవ్వాలి. క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్. సో అయిపోయిన తర్వాత వాళ్ళకి క్లాస్లో ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, అడిగితే స్కూల్లో సార్ పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అంటున్నారు. సో పవర్ బిల్ ఎక్కువ రాకూడదంటే దే షుడ్ యూజ్ కన్జ్యూమబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే దే షుడ్ ఇన్స్టాల్ సోలార్ పవర్ ప్లాంట్స్. అదవుతుంది నెక్స్ట్. సో స్కూల్లో పవర్ బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి దే షుడ్ యూజ్ క్లీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, లేదా అఫోర్డబుల్ అంటారు, అఫోర్డబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ దే షుడ్ యూజ్. సోలార్ సిస్టమ్ లాస్ట్ వన్, ఇంకా అఫోర్డబుల్ అండ్ ఏంటో నెక్స్ట్ రెన్యూవబుల్ క్లీన్ ఎనర్జీ. ఈ 5 గోల్స్ మనం 4 స్కూల్లో పెట్టుకోవచ్చు. స్కూల్ లైఫ్ ఇదేమో చైల్డ్ లైఫ్. బిఫోర్ పుట్టగానే పేదరికంలో పుట్టకూడదు, ఇప్పుడు ఆకలి ఉండకూడదు, అదేవిధంగా వాడు హెల్తీగా ఉండాలి. మీకు నెంబర్స్ గుర్తున్నారు, అందుకు అటు ఇటు గుర్తుపెట్టుకోకూడదు మళ్ళీ, ఓకేనా. పుట్టిన పిల్లోడు పేదరికంలో పుట్టకూడదు, నో హంగర్, నో పావర్టీ అండ్ జీరో హంగర్. వీ షుడ్ ఫీడ్ హిమ్ ఆన్ టైమ్. ఎప్పుడైతే మనం బాగా ఫుడ్ పెట్టామో హీ బికమ్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నౌ హీ షుడ్ గో టు స్కూల్. స్కూల్కి తీసుకెళ్ళామరా, గవర్నమెంట్ స్కూల్ కాదు, మంచి స్కూల్, అంటే ఐ షుడ్ గివ్ మై చైల్డ్ గుడ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత స్కూల్లో కూర్చుంటే అమ్మాయిల పక్క పక్కనే కూర్చోవాలి, ఇంటర్వెల్లో వాడికి క్లీన్ వాటర్ ఇవ్వాలి, క్లీన్ వాష్రూమ్స్ ఉండాలి, అంతేనా. నెక్స్ట్ స్కూల్లో వాళ్ళకి ఫ్యాన్లు లైట్లు లేవు, సో దే షుడ్ యూజ్, ఎందుకని వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ పవర్ బిల్స్. సో కాబట్టి యూ షుడ్ యూజ్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అయిపోయిందా. నౌ స్కూల్ లైఫ్ ఎండ్ అయిపోయిందా, స్కూలింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు చెప్పేవాడికి, అరే బాబు ఎన్ని రోజులు ఖాళీగా తిరుగుతావు, మనలాగే ఎన్ని రోజులు తిరుగుతావు. సో డూ సమ్ డీసెంట్ వర్క్ సో యూ కెన్ గ్రో ఎకనామికల్లీ. డూ సమ్ డీసెంట్ వర్క్, ఇల్లు ఏదైనా కోర్స్ నేర్చుకో, ఏదైనా స్కిల్స్ నేర్చుకో, టు మేక్ యువర్ ఎకానమీ గ్రో. డబ్బులు సంపాదించని చెప్తున్నాం. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ నెక్స్ట్ గోల్. నెక్స్ట్ గోల్ ఏంటి, వాడికి చెప్తున్నాం, అరే బాబు చదువుకున్నాం అయిపోయింది, కాలేజీ తిరిగి మాకు ఏదైనా పని చేయి, డూ సమ్ డీసెంట్ వర్క్. దేనికోసం, టు మేక్ యువర్ ఫ్యామిలీ ఎకానమిక్ గ్రోత్. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ నెక్స్ట్ గోల్. డీసెంట్ వర్క్, జాబ్ లైఫ్ లాంటిది, కెరియర్ స్టార్ట్ అయింది ఇంకా. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. మరి డీసెంట్ వర్క్ కోర్స్ బాగా నేర్చుకున్నా సార్ నాకు పోయి, ఇప్పుడు మన జాబ్ రాగా నీకు, సో గో టు ఇండస్ట్రీ. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెళ్ళిపోయావు అదేంటా స్పేస్ చెప్తారు అక్కడ, మైండ్ స్పేస్, మైండ్ పోద్ది అక్కడికి పోతా అంటే గో టు ఇండస్ట్రీస్. ఇంకా డీసెంట్ వర్క్ ఏంటి, నువ్వు ఎస్ఆర్ నగర్ నేర్చుకున్న కోర్సు లేదా సిఎఫ్ఎన్ అయిపోయింది నీకు, దెన్ విల్ గో టు ఇండస్ట్రీ టు గెట్ జాబ్. సో గో టు ఇండస్ట్రీ అండ్ డూ సమ్ ఇన్నోవేషన్ అండ్ బిల్డ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సీక్వెన్స్ గుర్తున్నారు అంతే, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రా
సో ఎప్పుడైతే మీ అబ్బాయి బాగా చదివి ఐఏఎస్ అయిపోయాడు, అసలు వాళ్ళు సార్ 10th ఫెయిల్, 12th ఫెయిల్, అది 12th పాసా, 12th ఫెయిల్ మూవీ చూసారా? చూడండి, బిఫోర్ వాళ్ళు ఐఏఎస్ అవ్వకముందు వాళ్ళ ఊర్లో నోబడి రెస్పెక్ట్ దెమ్, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సొసైటీ బికాస్ దే బిలాంగ్స్ టు సమ్ లో క్యాస్ట్ అని. బట్ వన్స్ he become ఐఏఎస్, everyone respecting their family, father, mother. And ఏంటి, ఎడ్యుకేషన్ కెన్ బ్రింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. దే విల్ ఎండ్ కదా మరి. నెక్స్ట్ వాళ్ళు చూడండి, ఏంటిది ఇన్ఈక్వాలిటీస్, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. అండ్ ఎప్పుడైతే యూ బికమ్ సక్సెస్ఫుల్, యూ బికమ్ సమ్ ఆఫీసర్, యూ బికమ్ సమ్ సిఆర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సొసైటీలో మీ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్, క్యాస్ట్, రిలీజియన్, యూ కెన్ ఎండ్ దెమ్. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎండ్ అయిపోతుంది దీనివల్ల. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎండ్ అయిపోతాయి. ఆ 12th ఫెయిల్ గుర్తుపెట్టుకోండి, అదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి మళ్ళీ, మాకు చదువు అయిపోయిందిరా, స్కూల్ అయిపోయింది, దెన్ ఏం చెప్తాం వాడికి? ఆడేం చేసాడు చెప్పండి? 12th ఫెయిల్లో ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు కదా సివిల్స్ కోచింగ్ కోసం. అదే వర్క్ అంటే డూ సమ్ డీసెంట్ వర్క్ టు గ్రో ఎకనామికల్లీ. సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఎలా వస్తే చెప్పడం గ్రోత్? గో టు ఇండస్ట్రీ, డూ సమ్ ఇన్నోవేషన్స్, బిల్డ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే నువ్వు బాగా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అయిపోయావో సొసైటీలో మీ క్యాస్ట్ గురించి, నీ మతం గురించి ఇన్ఈక్వాలిటీస్ విల్ ఎండ్. సోషల్ ఇన్ఈక్వాలిటీ షుడ్ బి ఎండ్. అయిపోయిందా? నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనం బాగా సంపాదించారు ఇంకా. నౌ వీ వాంట్ టు గో టు కన్స్ట్రక్షన్. ఊరికే గుర్తుంటారు కంటే. నౌ వీ వాంట్ టు గో టు కన్స్ట్రక్షన్. సో బిల్డ్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. లైక్ విజయవాడలో, గుంటూరులో ఉంటాయి కదా గేటెడ్ కమ్యూనిటీస్. We want to build big cities with some communities. And ఏంటి? Build sustainable cities and communities. Next point, sustainable cities and communities. Sustainable cities and communities. మరి నువ్వు సిటీస్ బిల్డింగ్స్ కట్టాలంటే నీకు కావాలి రా మెటీరియల్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలి మనకి ఏం కావాలి? మెటీరియల్ కావాలి కదా. సో మెటీరియల్ వాడేటప్పుడు రెస్పాన్సిబుల్ కన్జ్యూమ్ చేసుకో. ఇసుక తెచ్చి వాడే మాకు, ఐరన్ తెచ్చి వాడే మాకు, వాటర్ మొత్తం వేస్ట్ చేయ మాకు. రెస్పాన్సిబుల్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్స్ అనుకోండి. సో రెస్పాన్సిబుల్ ఇన్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ వైల్ బిల్డింగ్ సమ్ సిటీస్ అండ్ మేకింగ్ సమ్ కమ్యూనిటీస్, యూ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ ఏంటది? కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అంటే ఏం లేదు, మనం వాటర్ తెస్తున్నాం ఇప్పుడు, యూజ్ వాటర్ వైజ్లీ, కన్జ్యూమ్ ప్రొడక్ట్స్ వైజ్లీ, డోంట్ వేస్ట్ అన్నెసరీ అని చెప్పి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో ఈ సిటీస్ కట్టడానికి వాడే మెటీరియల్ని మీరు ఏం చేయాలి? యూ షుడ్ కన్జ్యూమ్ రెస్పాన్సిబుల్లీ అండ్ యూ షుడ్ ప్రొడ్యూస్ రెస్పాన్సిబుల్లీ. రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్ అక్కడ. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అయిపోయింది ఇక్కడ దాకా. సో 8, 9, 10, 11, 12, 12. ఏం చెప్పండి నాకు? అరే బాబు చదువుకో, బాగుపడు, డీసెంట్ వర్క్ అండ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఎట్ వస్తుంది గ్రోత్? నాకు కంపెనీస్కి వెళ్ళాలి కదా. గో టు ఇండస్ట్రీ, డూ సమ్ ఇన్నోవేషన్, బిల్డ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఇలా నువ్వు బాగా సక్సెస్ అవ్వడం వల్ల సొసైటీలో మీ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ ఎండ్ అయిపోవాలి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గిపోవాలి. నెక్స్ట్ బాగా సంపాదించాం, నా ఐ వాంట్ గో టు కన్స్ట్రక్షన్, I want to build some society, I want to build some cities, smart cities. So build some sustainable cities and communities. ఇలా బిల్డింగ్ చేసేటప్పుడు యూజ్ మెటీరియల్స్ రెస్పాన్సిబుల్లీ, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అంతేనా? నెక్స్ట్ లాస్ట్ టైం హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, గుర్తుంటే మీకు? వచ్చిన వరదలు, క్లైమేట్ యాక్షన్ అది అంతే కదా. బిల్డ్ చేసాను, యూ బిల్డ్ సమ్ బిగ్ కమ్యూనిటీస్, కట్టా, విల్లాస్ మొత్తం కట్టాం మనం. వాట్ హ్యాపెన్ లాస్ట్ టైం ఇన్ బెంగళూరు అండ్ విజయవాడ అండ్ హైదరాబాద్, చెన్నై, ఏమైంది? ఫ్లడ్స్ వచ్చాయి కదా. సో సడన్గా ఏమైంది? క్లైమేట్ చేంజ్ అయిపోయింది మనం చేసిన పనుల వల్లే. ఎస్ సార్, నార్మల్ రైనింగ్ ఈజ్ ఓకే, బట్ డ్యూ టు ఫ్లడ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఏమైంది? బిల్డ్ చేసాం మొత్తం. ఏం చేసాం? బిల్డ్ చేసినప్పుడు మనం చెట్లు మొత్తం కొట్టేసాం. ఏదో బిల్డింగ్ కట్టడానికి ఏం చేసాం? చెట్లు మొత్తం కొట్టేసాం. క్లైమేట్ చేంజెస్, క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ పాయింట్. సో ఎప్పుడైతే నీకు బిల్డింగ్స్ కట్టేటప్పుడు మొత్తం నాశనం చేసాము మనం, చెట్లు మొత్తం కొట్టేసి నాశనం చేసాము, ఆటోమేటిక్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో క్లైమేట్ యాక్షన్. సో ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ అయిపోయిందో, ఫ్లడ్స్ వచ్చాయో,
వాటర్ వచ్చేసిన ఇంట్లోకి, అవర్ లైఫ్ గో టు బిలో వాటర్, లైఫ్ బిలో వాటర్. మరి క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదా, కాదు చెట్లు మొత్తం కొట్టేసాం, బొగ్గు మొత్తం వాడేసాం, వాటర్ మొత్తం వాడేసాం, సడన్లీ క్లైమేట్ హీట్ పెరిగిపోయింది, మంచు మొత్తం కరిగిపోయింది, వరదలు వచ్చేసింది, ఫ్లడ్స్ వచ్చేసినాయి. మరి చెప్పు, ఫ్లడ్స్ వస్తే ఎక్కడ నీ సామాన్లు, ఎక్కడుంది మన ఇల్లు, వేర్ ఇస్ ద ఇల్లు, అండర్ వాటర్, అంతేనే కదా ఏమా, లైఫ్ ఈజ్ అండర్ వాటర్. మళ్ళీ స్లోగా వెళ్ళిపోయాం నెక్స్ట్, అండర్ వాటర్ లైఫ్, లైఫ్ అండర్ వాటర్. నెక్స్ట్ స్లోగా వాటర్ మొత్తం తోలేశారు బయటికి. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం, భూమి మీదకి వచ్చాం, మళ్ళీ లైఫ్ ఆన్ ల్యాండ్. క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల, వరదలు రావటం వల్ల లైఫ్ అండర్ వాటర్ వెళ్ళిపోయింది. మళ్ళీ స్లోగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది, లైఫ్ ఆన్ ద ల్యాండ్. మళ్ళీ లైఫ్ అండర్ వాటర్, లైఫ్ ఆన్ ద ల్యాండ్. సో దీనికి వాళ్ళు చెప్పిన మీనింగ్ ఏంటంటే, బాబు ప్లీజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనిమల్స్ విచ్ ఆర్ లివింగ్ అండర్ వాటర్. ఆ నదుల్లో తీసుకెళ్ళి చెత్తేయమాకండి, సముద్రాల్లో చేపలు చంపేయకండి. సో ప్లీజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎనిమల్స్ విచ్ ఆర్ లివింగ్ అండర్ వాటర్. నెక్స్ట్ లైఫ్ ఆన్ ద ల్యాండ్ అంటే చెట్ల గురించి మాట్లాడుతున్నారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ప్లాంట్స్. మన గురించి చెప్తున్నారు, ఎవరున్నారు చెప్పండి, భూమి మీద చెట్లు మొక్కలే కదా. సో లైఫ్ ఆన్ ద ల్యాండ్ అంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ హార్మింగ్ టు ఎనీ ప్లాంట్స్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ మనకు గుర్తున్నకేంటి, వరదలు వచ్చినాయి బికాస్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్, వాటర్ మొత్తం వచ్చినాయా, లైఫ్ బిలో ల్యాండ్, బిలో వాటర్. మళ్ళీ ఏం చేసాం, వాటర్ మొత్తం పోయినాయి, లైఫ్ ఆన్ ద ల్యాండ్. అయిపోయిందా. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం మనం గొడవలు చేస్తున్నాం, ఎవరి బిల్డర్ దగ్గరికి వెళ్ళి, ఇలా కట్టావు నువ్వు, గొడవలు చేస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్పాడు కేఏ పాల్ వచ్చి, పీస్, పీస్ మిషన్, శాంతి ఏమో, పీస్ అండ్ జస్టిస్ టు ఆల్. కేఏ పాల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, నేనున్నాను మీకు శాంతి దూతని, మీకు నేను పీస్ ఇస్తాను, ప్లస్ ఐ గివ్ జస్టిస్ టు ఆల్. అంటే ఎవరు విల్లాస్ అయితే మునిగిపోయినాయో వాళ్ళందరికీ ధైర్యం కోసం కేఏ పాల్ వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు సార్, పీస్ అండ్ జస్టిస్ టు ఆల్. ఆ జస్టిస్ ఇవ్వాలంటే దేర్ మస్ట్ బి ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే సుప్రీంకోర్టు బాగా పనిచేయాలి, హైకోర్టు బాగా పనిచేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏముందో, పీస్ అండ్ జస్టిస్ టు ఆల్. అదే నెక్స్ట్ పీసేగా. లాస్ట్ ఇంకా, సో ఈ పీస్ ఉద్యమంలో ఎంతమంది అయితే ఉన్నారో కమ్యూనిటీస్లో, ఎంతమంది అయితే విల్లాస్ కట్టుకున్నారో, వీ షుడ్ డూ పార్ట్నర్షిప్ విత్ అదర్స్. లాస్ట్ పాయింట్, వాళ్ళతో కలిసి ఉద్యమం చేస్తున్నాం, అమరావతి ఉద్యమంలాగా. అమరావతి ఇప్పుడు మళ్ళీ పార్ట్నర్షిప్ విత్ అదర్స్. సో 17 goals, 1 to 17 చాలా ఇంపార్టెంట్. 2 marks వస్తాయి. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ స్టోరీ అండ్ లిస్ట్ విల్ గెట్ 2 marks ఫర్ షూర్. ప్రతి అటెంప్ట్ ఇస్తున్నాడు ఎంసీక్యూ దీని గురించి, నెంబర్ అడుగుతున్నాడు ఒకటి. చాలా సింపుల్. నా బాబు చెప్పండి. ఫస్ట్ పిల్లోడు పుట్టాడు, టార్గెట్ నో పావర్టీ. మై టార్గెట్ ఈజ్ ఐ వాంట్ టు మేక్ మై చిల్డ్రన్ విత్ నో పావర్టీ. నెక్స్ట్ జీరో హంగర్, ఐ వాంట్ ఫీడ్ ఇన్. ఎప్పుడైతే ఫుడ్ బాగా పెట్టామో హీ బికమ్ వెరీ హెల్దీ, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అయిపోయింది, ఇంకా స్కూల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఐ షుడ్ గివ్ హిమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. స్కూల్ తీసుకెళ్ళాం, పక్కనే కూర్చోబెట్టాలి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు. ఇంటర్వెల్లో వాటర్, శానిటైజేషన్, క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ వల్ల. నెక్స్ట్ వాళ్ళకి ఫ్యాన్లు ఏం తిరగట్లా, ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ కరెంట్ బిల్లు. జగన్మావయ్య ఫుల్ కరెంట్ బిల్లు. సో దే షుడ్ యూజ్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అయిపోయిన స్కూల్ లైఫ్ అయిపోయింది. ఇంకేంటి, అరే బాబు ఖాళీకి తిరగ మాకు, వీళ్ళు డూ సమ్ డీసెంట్ వర్క్. దేనికోసం, ఎకనామిక్ గ్రోత్ కోసం. ఎలా వస్తుంది గ్రోత్ నీకు? గ్రోత్ విల్ కమ్ బై గోయింగ్ టు ఇండస్ట్రీ. మరి బెంగళూరు వెళ్ళిపో, జాయిన్ సమ్ ఇండస్ట్రీ, డూ సమ్ ఇన్నోవేషన్, డూ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయిపోయిందా? ఎప్పుడైతే నువ్వు బెంగళూరు జాబ్ జాయిన్ అయ్యో, లేదా 12th ఫెయిల్ ఐపీఎస్ అయిపోయాడు వాడు, ఏమేమి చెప్పండి, సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ఎండ్ అయిపోతాయి. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు బాగా సంపాదించాం, ఐ వాంట్ గో టు కన్స్ట్రక్షన్, ఐ వాంట్ బిల్డ్ ఏంటి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. వైల్ బిల్డింగ్ ఐ షుడ్ యూజ్ మెటీరియల్ అండ్ దెన్ కన్సంప్షన్ గురించి, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. అయిపోయింది. నెక్స్ట్ మొత్తం చెట్లు మొత్తం కొట్టేసాం ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. క్లైమేట్ చేంజెస్, క్లైమేట్ యాక్షన్స్, బికాస్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ ఫ్లడ్స్ వచ్చేసినాయి. లైఫ్ అండర్ వాటర్, వాటర్ మొత్తం పోయింది. లైఫ్ ఆన్ ద ల్యాండ్. నెక్స్ట్ కేఏ పాల్, పీస్ అండ్ జస్టిస్ టు ఆల్. లాస్ట్ ఏంటి, అందరం కలిసి ఉద్యమం చేద్దాం, అమరావతి ఉద్యమం. పార్ట్నర్షిప్ విత్ అదర్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. 17 goals అలా ఈజీ గుర్తుంటాయి.
without any tension. You will get 2 out of 2. Clear? Steward rules అనుకోవాలి మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి. ఎలా నెక్స్ట్ ఇంకా సరే ఒకసారి స్టోరీ లాగా చూద్దాం, ట్రై చేద్దాం. నో పవర్టీ, జీరో హంగర్, క్వాలిటీ హెల్త్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. స్కూల్కి వెళ్దాం ఇంకా, గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎండ్ చేయాలి, ఇంటర్వెల్లో క్లీన్ వాటర్ ఇవ్వాలి, శానిటైజేషన్ ఇవ్వాలి, స్కూల్స్ మనం అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ వాడుకోవాలి. సో మనం కొంచెం డీసెంట్ వర్క్ చేయాలి. దేనికోసం? డబ్బులు, ఎకనామిక్ గ్రోత్ కోసం. బెంగళూరు వెళ్ళిపోదాం, గో టు బెంగళూరు, జాయిన్ ఇండస్ట్రీ, డూ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల మన ఊర్లో ఏమైంది, మనకి ఈక్వల్ అయిపోయాం మనం. సోషల్ ఈక్వాలిటీ వచ్చేసింది మనకి. అంటే ఏంటి? సోషల్ ఇన్ఈక్వాలిటీ ఎండ్ అయిపోతుంది. నౌ ఎంటర్ టు కన్స్ట్రక్షన్, అంతేనా? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్, ప్రొడక్షన్, క్లైమేట్ చేంజెస్, క్లైమేట్ యాక్షన్ వల్ల లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ద ల్యాండ్, పీస్, జస్టిస్ టు ఆల్, ఫర్ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. లాస్ట్ పాయింట్, పార్ట్నర్షిప్ విత్ అదర్స్ ఫర్ గోల్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ విల్ గో టు 3 pillars ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అందుకని ఇదే చెప్పండి, ఈ గోల్స్ అన్ని అచీవ్ చేయాలంటే ఒక ఆర్గనైజేషన్లో లేదా ఒక ఆర్గనైజేషన్ ఏ 3 pillars మీద ఫోకస్ చేయాలి? అది నెక్స్ట్ క్వశ్చన్. 3 pillars. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ 17 గోల్స్ ఒక కంపెనీ అచీవ్ చేయాలంటే ఈ కంపెనీ వేటిని కాపాడుకోవాలి. వాట్ ఆర్ ద 3 pillars ఆఫ్ దిస్ ఎస్టీజీ? అండ్ దెన్ ఫస్ట్ మనకి కంపెనీ షుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, కంపెనీ షుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ సొసైటీ ఆల్సో, social. So for taking care environment and taking care of society, you should create a governance. You should create a policies and procedures to ensure your company can achieve those goals. Next, governance. SDG. దానికి ఏంటి? ESG. ESG audit. మీరు వెళ్దాం, మనం ఇటు వెళ్దాం. ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ సింపుల్ రా, గవర్నెన్స్ అంటే ఏం లేదు. వాట్ ఆర్ ద పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ డిజైన్ ఇంటర్నల్లీ? వాట్ ఆర్ ద పాలసీస్ అండ్ ప్రొసీజర్ డిజైన్ ఇంటర్నల్లీ రిగార్డింగ్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు లేదా కంప్లైన్సెస్ అవ్వచ్చు, టు మేక్ ఎన్విరాన్మెంట్ సేఫ్, టు కీప్ యువర్ రిలేషన్స్ విత్ సొసైటీ ఇన్ గుడ్. ఇదిగోండి, దీన్ని దాంట్లో లింక్ చేసుకోవాలి మీరు. ఈ 2 దేనికోసం? ఇదిగోండి, ఇది దేనికోసమరా? ఈ 2 కోసం అంతే. ఈ 2 బాగుపడాలంటే దెన్ వాట్ ఆర్ ద ఇంటర్నల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఏ కంపెనీ షుడ్ క్రియేట్? ఫస్ట్ చూద్దాము. చూడండి ఏంటో, పాలసీ గవర్నెన్స్ మీన్స్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ డిజైన్డ్ ఇంటర్నల్లీ రిగార్డింగ్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు లేదా కంప్లైంట్స్ అవ్వచ్చు. ఆ 2 పాయింట్లు ఇక్కడ పడాలి. పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ డిజైన్డ్ బై కంపెనీ, దేనికోసం? లేదా రిగార్డింగ్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు లేదా కంప్లైన్సెస్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రా, లేబర్ యాక్ట్ ఉంటుంది, సొసైటీ చాలా యాక్ట్స్ ఉంటాయి. అవన్నీ మీరు కంప్లై అవ్వటానికి లేదా డెసిషన్ మేకింగ్కి మీరు ఎటువంటి పాలసీస్ తయారు చేస్తున్నారు? మీరు వాట్ కైండ్ ఆఫ్ పాలసీస్ యూ షుడ్ మేక్ టు ఎన్ష్యూర్ సొసైటీ సేఫ్ బికాస్ ఆఫ్ యువర్ కంపెనీ, ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ హార్మింగ్ బికాస్ ఆఫ్ యువర్ కంపెనీ. క్లియర్? సో పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ మేడ్ రిగార్డింగ్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు లేదా ఇంకోటి కంప్లైన్సెస్ అవ్వచ్చు. మరి దీన్ని వాడు ఏం చెప్తా అంటే, మళ్ళీ చూడండి, ప్రతి పిల్లర్ మీనింగ్ చెప్తాడు రా. దెన్ ఈచ్ పిల్లర్లో దే హ్యాడ్ సమ్ మళ్ళీ ఎలిమెంట్స్. మళ్ళీ ఇన్ ఈచ్ పిల్లర్ దే హ్యాడ్ సమ్. అంటే ఏంటి? ఈ పిల్లర్ నువ్వు కాపాడాలంటే ఈ కింద మనం చేయాలి. మళ్ళీ ఫస్ట్ దీన్ని చూద్దాం. మా గవర్నెన్స్కి ఏం చెప్తా అంటే, ఫస్ట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు లేదా కంప్లైన్సెస్. నెక్స్ట్, దీన్ని నువ్వు అచీవ్ చేయాలంటే యూ షుడ్ అచీవ్ ఓన్లీ బై 2 things: కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ బిహేవియర్. కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉండాలి, నీ కార్పొరేట్ బిహేవియర్ ఎలా ఉంది? గవర్నెన్స్ చెప్తాడు. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏం లేదురా, బోర్డ్ సెషన్ మార్చుకోండి. అది అదేదో బ్రాడ్ సెషన్ పెడతారు, అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది ఐసీ బుక్లో. దీంట్లో రండి, కమ్ టు దిస్ లాస్ట్ గవర్నెన్స్లో కింద రండి. ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ చూడండి. మీకు బ్రాడ్ అని చూడండి, మా బ్రాడ్ కాదు, బోర్డు.
బోర్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మీ బోర్డులో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ చూడు, ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్ కింద దేర్ ఆర్ 2 పాయింట్స్. వన్ ఈజ్ కార్పొరేట్ గవర్నెన్స్, వన్ ఈజ్ కార్పొరేట్ బిహేవియర్. సో గవర్నెన్స్ అంటే ఏం లేదురా, ఫస్ట్ చెప్తున్నారు ఏంటంటే, అరే బాబు నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎలా ఉంది స్ట్రక్చర్? బోర్డ్ స్ట్రక్చర్ అంటే ఏం లేదురా, నీకు చెప్తారు కంపెనీ మీకు గుర్తుంటే, ఒక ఉమెన్ డైరెక్టర్ ఉండాలి, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. నువ్వు నిజంగా అవన్నీ ఫాలో అవుతున్నావు లేదు? ఆర్ యూ ఎంకరేజింగ్ ఉమెన్ డైరెక్టర్ ఆర్ నాట్? లేదా జస్ట్ పెట్టి తీసేస్తున్నావా? నీ కంపెనీలో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు లేదా? లేదా మొత్తం చుట్టాలను పెట్టేసుకుంటున్నారు? అంటే హౌ ద బోర్డ్ స్ట్రక్చర్ వాస్. నెక్స్ట్ ఎవరున్నారు బోర్డు? ఎగ్జిక్యూటివ్స్. ఇన్ బోర్డ్స్ వీ కాల్ దెమ్ ఎగ్జిక్యూటివ్స్. హౌ యు ఆర్ పేయింగ్ టు ఎగ్జిక్యూటివ్స్? ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తున్నావా? ఆర్ యూ పేయింగ్ అన్నెసరీ టు దెమ్? మరి డబ్బులు మాకు తీసుకెళ్ళిపోతున్నారు కదా. అందుకేం చెప్పారు నీకు? దేర్ ఆర్ సమ్ లిమిట్స్ ఫర్ రెమ్యునరేషన్. ఉంటుంటే మీకు లాలో ఉంది కదా, దేర్ ఆర్ సమ్ లిమిట్స్. సో అది మీరు ఫాలో అవుతున్నారు లేదా? లింక్ చేసుకోండి, స్టోరీ కూడా గుర్తుంది. బోర్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ బోర్డులో ఉన్న ఎగ్జిక్యూటివ్స్కి నువ్వు ఎలా పే చేస్తున్నావు? ఇంకా సెకండ్ వన్ బోర్డ్ స్ట్రక్చర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ పేస్. థర్డ్ వన్ చూడండి, నెక్స్ట్ హూ ఆర్ ద ఓనర్షిప్, హౌ ద అకౌంటింగ్ వాస్. ఓనర్షిప్, ఈ కంపెనీ ఎవరు ఓన్ చేస్తున్నారు? మాఫియా లేదంటే పొలిటీషియన్స్ బ్లాక్ మనీ పెట్టి అని చెక్ చేయాలి. మరి హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ కంపెనీ? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫండింగ్? ఈ కంపెనీ ఓనర్స్ ఎవడు? పొలిటీషియన్సా లేదా మాఫియానా? నువ్వేనా అలా రన్ చేస్తున్నావు బ్యాక్ ఎండ్లో? తప్పుగా అలా చేస్తే మరి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ రన్ బై సమ్ పొలిటీషియన్స్, దే నెవర్ టేకింగ్ కేర్ ఆఫ్ సొసైటీ. ఇఫ్ ద ఓనర్స్ హ్యావింగ్ నో వాల్యూస్, దే నెవర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ద ఓన్లీ గోల్ ఇస్ మనీ, మనీ, మనీ. So God, please see who is the owners of your body, who is the owners of your company, and what is the accounting, how accountable you are towards society, how accountable you are towards environment. 4 points ra. Corporate governance. First point cheppandi, structure of the board. And board lo evaru unnaru neeku. Next, how you are paying to your executives in the board. Next, who are the owners of your company. Next, how you are doing accounting. Accounting and means how you are responsible, how you are following. 4 points. Next, corporate behavior. How you are behaving. Are you following ethics or not? Are you following ethics? Are you doing business with ethics or not? Are you trying to follow anti-corruption practices to end fair practices? For example, best example, ఎవడు ఉన్నాడు విజయవాడ గుంటూరు పెద్ద కాలేజ్, వాడు గుంటూరులో ఎవడు ఉన్నాడు పెద్ద కాలేజ్, వాడు అక్కడికి వెళ్ళి ఎవడు కాలేజ్ పెట్టినా గొడవ చేస్తాడు వచ్చి. అంటే చెప్పండి తప్పు కదా? Anti-competitive practices leads to end of fair practice, fair competition. ఎప్పుడైతే నీకు మార్కెట్లో కాంపిటీషన్ లేదో, when you become monopoly, you never take care of society, you never care of environment, you take care of only money. So కాబట్టి a company cannot do anti-competitive practices, అంటే you cannot try to end fair competition. అంతేనా? నెక్స్ట్, కరప్షన్ అండ్ ఇన్స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అదే జరిగేది కామన్ బయట, నాకు లైసెన్సెస్ కావాలి, నాకు పర్మిషన్ కావాలి, దానికోసం నువ్వు లంచం ఇవ్వకూడదు అంటాడు. బట్ ఇండియాలో ఎవరు పని జరగదు. మరి ఇండియాలో అంతే కదా, మరి వీ షుడ్ గివ్ డ్రైవ్. బట్ ఇది ఏం చెప్తున్నాడు, రే ఇవన్నీ ఇండియాలో జరగవు, అందుకే మన ర్యాంక్ ఎంత? ఇవన్నీ జస్ట్ ఆన్ పేపర్. అంటే ఏం చెప్పాడు చెప్పండి? వీ షుడ్ డూ బిజినెస్ విత్ ఎథిక్స్. ఎవరు చేస్తున్నాడు? నెక్స్ట్, యూ కెనాట్ డూ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్. ఎవరు ఫాలో? అదే చేస్తాం. నెక్స్ట్, కరప్షన్ వద్దు అంటున్నాడు. కరప్షన్ మనం చేసేది. నెక్స్ట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది మనకి. తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్, మంచి కామెడీ అది, ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ. ఏం చెప్తాడు? అవాయిడ్ చేయండి, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి, బ్లాక్ మనీ వద్దంటాడు. ఎవరు చేస్తారు అలాగా? సో ఎవరు చేయదు. మొత్తం 5 పాయింట్స్ మనకి. ఫస్ట్ చెప్పండి, డూ బిజినెస్ విత్ ఎథిక్స్. నెక్స్ట్, డోంట్ డూ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్, డోంట్ ట్రై టు ఎండ్ ఫెయిర్ కాంపిటీషన్, డోంట్ ఎంకరేజ్ కరప్షన్ అండ్ ఇన్స్టెబిలిటీ. నెక్స్ట్, ప్లీజ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా చెక్ చేయండి. లాస్ట్, బీ ట్రాన్స్పరెంట్ రిగార్డింగ్ టాక్సేషన్ మ్యాటర్స్, ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ. 5 పాయింట్లు. ఎగ్జామ్లో మనకి ఇది వస్తుంది అనుకోండి, వాట్ ఈస్ ద గవర్నెన్స్ అని అనుకోండి, ఇది రాసి రాయాలి మనం. ఫస్ట్ డెవలప్మెంట్ డెఫినేషన్ రాస్తాము, దెన్ గవర్నెన్స్ అంటే పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ డిజైన్డ్ ఫర్ రిగార్డింగ్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, లేదా రిగార్డింగ్ కంప్లైన్స్ అవ్వచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ 2 pillars. One is corporate governance, corporate behavior. Governance ఏమని చెప్పండి నాకు. What is the board structure? Executive payment, owners ఎవడు, how accounting we are doing.
నెక్స్ట్ బిహేవియర్, కార్పొరేట్ బిహేవియర్ ఏం చెప్తారంటే బాబు బిజినెస్ ఎథిక్స్ చేయమంటాడు. డోంట్ ఎంకరేజ్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్, డోంట్ ఎంకరేజ్ కరప్షన్, ఇన్స్టెబిలిటీ, బీ ఫైనాన్షియల్ స్టేబుల్ అండ్ బీ ట్యాక్స్ ట్రాన్స్పరెంట్ అంటాడు. ఆ 5 ఉన్నాయో చెక్ చేసుకోండి మీరైతే. వేరే పాయింట్ చాలా సింపుల్ రా, గుర్తుండిపోతాయి ఊరినే. నెక్స్ట్ వెళ్దాం ఎన్విరాన్మెంట్కి. దెన్ గో టు ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు ఏం చెప్తారంటే అడుగుతున్నాం మన కంపెనీని, అరే కంపెనీ చెప్పు, వాట్ ఈజ్ యువర్ కార్పొరేట్ పాలసీస్, వాట్ ఈజ్ యువర్ పాలసీ రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్, వాట్ ఈజ్ యువర్ పాలసీ రిగార్డింగ్ పొల్యూషన్ ట్రీట్మెంట్, వాట్ ఈజ్ యువర్ పాలసీ రిగార్డింగ్ వేస్ట్ ట్రీట్మెంట్, వాట్ ఈజ్ యువర్ పాలసీ రిగార్డింగ్ కన్సంప్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, వాట్ ఈజ్ యువర్ పాలసీ రిగార్డింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రా, నువ్వు పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తున్నావు కెమికల్స్, మనకు పోతుంది కదా ఎనిమల్స్ మొత్తం, చేపలు చచ్చిపోతున్నాయి, బయట పీల్చి జంతువులు చచ్చిపోతున్నాయి. వాట్ ఈస్ ద పాలసీ, వాట్ ఆర్ ద మెజర్స్ యు ఆర్ టేకింగ్ అంటే ఏంటి, బిఫోర్ రిలీజింగ్ కెమికల్ దాన్ని చేయమంటారు, మళ్ళీ క్లీన్ చేయమంటారు, ఆ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నావు అంటే. హియర్ ఐఎమ్ క్వశ్చనింగ్ ద కంపెనీ, వాట్ ఈస్ యువర్ పాలసీ రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్, రిగార్డింగ్ న్యాచురల్ రిసోర్సెస్, రిగార్డింగ్ పొల్యూషన్, రిగార్డింగ్ వేస్టేజ్, రిగార్డింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. అదో ఏంటంటే ఎన్విరాన్మెంట్ మీన్స్ లేదా ఇంక్లూడ్స్ కంపెనీ పాలసీస్ రిగార్డింగ్ డిఫరెంట్ థింగ్స్ విచ్ విల్ ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్. అంతేనా? చూడండి అక్కడ, చూడండి ఇప్పుడు రాసినారు అక్కడ, పాలసీస్ రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్ అవ్వచ్చు, లేదా తర్వాత ఏమైనా పొల్యూషన్, న్యాచురల్ రిసోర్సెస్. యూ కెన్ లిస్ట్, మనకి సీక్వెన్స్ అవసరం లేదు. సింప్లీ థింక్ దోస్ థింగ్స్ విచ్ విల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ రా, అవి మనం బాగా చూసుకోవాలి. వాటిని ఎలా చూసుకుంటాం, నీ పాలసీ ఏంటి. సో కార్పొరేట్ పాలసీ రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్, రిగార్డింగ్ పొల్యూషన్ ట్రీట్మెంట్, రిగార్డింగ్ వేస్ట్ రిమూవల్ ఉందా, మనకి వేస్ట్ వస్తా, మనకి ఈ వేస్ట్ నార్మల్ వేస్ట్, దాన్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, తీసుకెళ్ళి డంపెడ్లో పడేస్తున్నావా, లేదా దాన్ని ప్రాపర్గా నువ్వు రిమూవ్ చేసేసి ప్రాపర్గా డిస్పోజ్ చేస్తున్నావు, లేదా తగలబెట్టేయాలని చెప్తారు, అంతేనా. సో వాట్ యూస్ ద పాలసీ రిగార్డింగ్ వేస్ట్ ట్రీట్మెంట్, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, వాట్ ఈస్ ద పాలసీ రిగార్డింగ్ ఏంటిది ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. సో కింద ఏం చెప్తారంటే న్యాచురల్ రిసోర్సెస్ మీన్స్ మూడే, కోల్, వాటర్, ఎనర్జీ. హౌ యు ఆర్ యూజింగ్, అక్కడ రాసుకోండి, హౌ కంపెనీ యూజింగ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే కోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నెసరీగా వేస్ట్ చేస్తున్నారా, లేదా ప్రాపర్గా వాడుతున్నారా లేదా, సింపుల్ పాయింట్స్ అంతే. సో ఎన్విరాన్మెంట్ పిల్లర్లో ఏమడుగుతామంటే బాబు, వాట్ ఈజ్ యువర్ పాలసీ రిగార్డింగ్ క్లైమేట్ యాక్షన్స్ లేదా క్లైమేట్ చేంజెస్. అలాగే గుర్తుపెట్టుకుంటారు చాలు, సింపుల్గా కామన్ సెన్స్ థింక్ చేయండి, సింపుల్ అంతే, బట్టి కొట్టు మాకండి. వాట్ ఈస్ ద కార్పొరేట్ పాలసీస్ రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్, రిగార్డింగ్ పొల్యూషన్ ట్రీట్మెంట్, regarding natural resources, regarding waste treatment, regarding treatment of animals. Next, what is the policy regarding consumption of natural resources like water, coal, energy. Even point me rail paina కింద కూడా రాసుకోండి, what is the policy for use of ఏంటది water, electricity and coal. అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్లైమేట్ చేంజెస్ మాకు చెప్పండి. Why climate changes? Only 2 things, whether because of pollution and because of natural resources. You are using natural resources unnecessarily, climate will changes. You are creating a lot of pollution, you are doing waste treatment in wrong way. So because of first point enti climate enduku change avutundi environment lo. First point chusamara ikkada cheppana era introduction company policies regarding climate, regarding natural resources, regarding pollution, regarding waste, regarding treatment of animals. 4 points చాలు మనకి. సెకండ్ సెకండ్ మనకి how we are using natural resources like water, electricity and coal. ఇప్పుడు ఇవి ఇంపాక్ట్ అవ్వాలంటే there are 4 elements మళ్ళీ. ఒకటి climate change. Generally climate will change because of pollution and waste. ఐదుగా దీని వల్ల. ఇంకోటి ఏంటంటే బికాస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే సోషల్ ఆపర్చునిటీస్ మీన్స్ ఈ 3 ఏదో పనులు వేసావు. లాస్ట్ పాయింట్ చూడండి, ఎన్విరాన్మెంట్ ఆపర్చునిటీ అని ఈ 3 ఏదో పనులు వేసావు. బట్ హౌ కెన్ యూ రెక్టిఫై యువర్ మిస్టేక్స్, హౌ కెన్ యూ రెక్టిఫై యువర్ మిస్టేక్స్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్. ఫస్ట్ 4th పాయింట్ చూద్దామండి. ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్ మీన్స్ వాట్ యూ కెన్ డూ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. అక్కడ చెప్తారు చూడండి, యూజ్ సమ్ క్లీన్ ఎనర్జీ అంటాడు, ఎంకరేజ్ గ్రీన్ బిల్డింగ్స్ అంటాడు, అదేవిధంగా క్లీన్ ఈ వేస్ట్ అంటాడు. లాస్ట్ పాయింట్ 3 చెప్పాడు, ఏం చెప్పాడు? కమ్ టు లాస్ట్ పాయింట్ రా. ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీ అంటే మీరు బాబు సొసైటీ కోసం ఎన్విరాన్మెంట్ నాశనం చేశారు,
ఎప్పటి నుంచైనా ఎలా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు బై డూయింగ్ ది 3 థింగ్స్. క్లీన్ టెక్నాలజీ వాడుకోండి. సో మీ కంపెనీ ఆపరేట్ చేయడానికి ట్రై టు యూజ్ క్లీన్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీస్లో గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్. గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏంటి, ఆఫీస్లో దే ఆర్ ఎంకరేజింగ్ ఫుల్ గ్రీనరీ, అదే కదా కాన్సెప్ట్. అంటే గ్రీన్ బిల్డింగ్స్ ఎంకరేజ్ చేయండి మీ ఆఫీస్లో కూడా. లాస్ట్ పాయింట్ చూడండి, యూజ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ సిస్టమ్స్ ఎంకరేజ్ చేయమంటారు అంతే. ఈ 3 చేశారనుకోండిరా, యూ కెన్ సేవ్ ఎన్విరాన్మెంట్, యూ కెన్ రెడ్యూస్ పొల్యూషన్. రివర్స్ వెళ్దాం ఫస్ట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ అవైలబుల్ టు రెక్టిఫై హ్యూమన్ మిస్టేక్స్? 3. యూజ్ క్లీన్ టెక్నాలజీ, ఎంకరేజ్ గ్రీన్ బిల్డింగ్ కల్చర్, నెక్స్ట్ యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది ఎప్పుడు చెప్పే పాయింట్లు ఇవన్నీ. అదే కదా ప్రమోట్ చేస్తుంది. ప్లీజ్ యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే విండ్ ఎనర్జీ వాడుకోమంటున్నాడు. కోల్ వాడేస్తున్నారు, అయిపోతుంది కోల్, పొల్యూషన్, దానివల్ల వాటర్ తగ్గిపోతుంది. సో ట్రైంగ్ టు యూజ్ రీన్యూవబుల్ ఎనర్జీ. ఇంకా 5 వెళ్దాం. ఫస్ట్ ఏం చెప్తున్నారా, క్లైమేట్ చేంజెస్. సో క్లైమేట్ చేంజెస్ నీ ఆర్గనైజేషన్లో నువ్వు చేసే కొన్ని పనుల వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఎమిషన్, నువ్వు తయారు చేసే ప్రొడక్షన్స్ వల్ల యు ఆర్ రిలీజింగ్ మోర్ పొగ. అదే కదా, పొగ అంటే ఏంటి, కార్బనే కదా. మరి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బయట పెద్ద పెద్ద పొగ వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ద మోర్ కార్బన్ ఎమిషన్స్ యూ డూ, ద మోర్ ఎన్విరాన్మెంట్ విల్ డ్యామేజ్. సో ట్రైంగ్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. నెక్స్ట్ ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఒక ప్రొడక్ట్ దీని లైఫ్ సైకిల్ మొత్తంలో హౌ మెనీ టైమ్స్ ఇట్ జనరేట్స్ కార్బన్. కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ప్రొడక్ట్ మస్ట్ బి రెడ్యూస్డ్ టు కీప్ సొసైటీ సేఫ్. ఫస్ట్ 2 పాయింట్లు ఏంటి, కార్బన్ ఎమిషన్ ఎంత వస్తుంది ఈ ప్రొడక్ట్ వల్ల. నెక్స్ట్ ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ప్రొడక్ట్లో ఎన్నిసార్లు ఇది ప్రొడక్ట్ కార్బన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఏంటి, మినిమం అవ్వాలి ఇవన్నీ చెప్తున్నాడు. కార్బన్ ఎమిషన్ మస్ట్ బి మినిమం, ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ మస్ట్ బి మినిమం. అంతేనా ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, దేర్ ఆర్ 4 పాయింట్స్ ఐ థింక్ సో. చూడండి, నెక్స్ట్ ఫైనాన్సింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రా, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ కెనాట్ బి హార్మ్డ్. చాలా చోట్ల చూడండి, మా కోల్కతా సైడు దిల్ ప్రొటెక్ట్, ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు, పీపుల్ విల్ ప్రొటెక్ట్, వీ డోంట్ వాంట్ ఫ్యాక్టరీ హియర్ బికాస్ దే విల్. ఏం చేస్తారు వాళ్ళు, ల్యాండ్ మొత్తం నాశనం అయిపోయింది, అక్కడ చెట్లు మొత్తం కొట్టేస్తారు, పొలం మొత్తం లాగేసుకుంటారు వెళ్ళి. మరి అలాంటి పనులు చేయొద్దు అంటున్నాడు. వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అంటే నువ్వు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, అదొక పాయింట్. ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మీరు చాలా చోట్ల చూడండి కావాలంటే చాలా ఉద్యమాలు జరిగింది దీనికోసం. పీపుల్ ఆర్ ఆపోజింగ్ ఇండస్ట్రీస్ బికాస్ ఆఫ్ దిస్. అక్కడికి వెళ్ళి పెట్టారనుకుంటారా, మొత్తం నాశనం అయిపోయింది కదా. కెమికల్ ఫ్యాక్టరీస్ని ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సో ప్లీజ్ మీ కంపెనీలో కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయమంటున్నాడు. సో ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ తక్కువ ఉండాలి. లాస్ట్లో ఇంకా క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ అంటే చేంజ్ సెన్సిటివ్ అంటే క్లైమేట్లో వచ్చే చేంజెస్కి నువ్వు ఎంత సెన్సిటివ్గా ఉన్నావు. క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ మీనింగ్ అండ్ సెన్సిటివిటీ. సో నీ ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా క్లైమేట్లో జరిగే చేంజెస్కి హౌ సెన్సిటివ్ యువర్ కంపెనీ ఈస్ అంటే త్వరగా రియాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ బాగా పెరిగిపోతుందా అంటే ఏంటి, చెట్లు ఎక్కడ లేవు, రీజన్ అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ మోర్ హీట్ ఈస్ జనరేటింగ్, దెన్ వాట్ ఈస్ యువర్ సెన్సిటివిటీ, హౌ యు ఆర్ రియాక్టింగ్ ఫర్ దట్. సో డూ సమ్ ప్లానిటేషన్, సో ఎంకరేజ్ సమ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే హౌ సెన్సిటివ్ యువర్ కంపెనీ టు క్లైమేట్ చేంజెస్. క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ, వీ షుడ్ బి మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ క్లైమేట్ చేంజెస్. అంతే కదా. If you are not sensitive, climate will go on. How sensitive we are to the climate change? 4 points రా చెప్పండి నాకు. క్లైమేట్ చేంజ్ ఎందుకంటే చెప్పండి. ముందు కార్బన్ ఎమిషన్ మస్ట్ బి రెడ్యూస్డ్. ఇంకో పాయింట్ చూడండి, ఎగ్జామ్లో యూ కెనాట్ రైట్ ఎనీ సెంటెన్సెస్, ఐసిఐ గివ్స్ ఓన్లీ దిస్ 4 పాయింట్స్ అంతే. కార్బన్ ఎమిషన్ అంటే ఇన్ ద పిల్లర్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు మనకు అర్థం కానికి ఏం చెప్తాం మనం, వీ షుడ్ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్, we should reduce product carbon footprints. Attract me, just simply read carbon emission, product carbon footprints, financial environment impact and the climate change vulnerability. These 4 points. So vaadu gaani if they are asking to write one of the pillars of SDG, that is environment, first write what is the corporate policy regarding climate changes, natural resources, pollution, waste and again the treatment of animals. Then how we are using resources like water, coal, energy, it comprises of.
It highlights the following 4 elements. ఒకటి క్లైమేట్ చేంజ్, అక్కడ రాశాను. ఇంకా కార్బన్ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి, లాస్ట్లో క్లైమేట్ చేంజ్కి హౌ వల్నరబుల్ వీఆర్, హౌ సెన్సిటివ్ కంపెనీ ఇస్. 4 పాయింట్స్ అయిపోయిందా. నెక్స్ట్ పొల్యూషన్ చూద్దాం. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, న్యాచురల్ రిసోర్సెస్ ఎలా వాడుతున్నారు మీరు, హౌ వీఆర్ యూజింగ్ న్యాచురల్ రిసోర్సెస్, గివింగ్ మోర్ స్ట్రెస్ టు వాటర్. ఏలేదు వాటర్ వాడేస్తున్నాం తెచ్చి, అంతే వాటర్ స్ట్రెస్ అంటే వీఆర్ యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ సింగిల్ కార్, ఏదో మూవ్ వచ్చిన ఒకటి ఏం చెప్తారా, ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింగిల్ కార్ ఐ థింక్ దే నీడ్ సమ్ lakhs of liters of water. We are unnecessarily wasting the water and we are releasing మొత్తం ఏంటి తగ్గిపోతుంది. చూడండి చాలా ఊర్లో వాటర్ లేదు, నో వాటర్ దీస్ డేస్ because of these kind of things. You don't encourage industries which are consuming more water. అందుకే చెప్పండి మీకు వేరే వేరే కంట్రీస్లో దే డోంట్ ఎంకరేజ్ ప్లాంట్స్ ఆఫ్ కార్స్ because they will kill all water. So first point is how stress we are giving to water. Next biodiversity, అంటే నువ్వు భూమి మీద ఉన్నటువంటి యానిమల్స్కి ఎంత హార్మ్ చేస్తున్నాం మనం, హౌ వీఆర్ డూయింగ్ హార్మ్. మరి చెప్పండి, ఇది చేపల గురించి. ఇది చాలా కంపెనీస్ కెమికల్స్ రిలీజ్ చేస్తాయా, సిటీస్ అనుకుంటారా నదులోకి వెళ్ళిపోతాయి, ఈయన ఎక్కడికి పోతే సముద్రంకి వెళ్ళిపోతాయి. మరి ఎప్పుడైతే ఈ కెమికల్ మొత్తం నదుల్లోకి వెళ్ళిపోయిందో, సముద్రంలోకి వెళ్ళిపోయిందో, ఫిష్ డై ఆల్. అదే చెప్తున్నారు, హౌ బయోడైవర్సిటీ ఆర్ మెయింటైనింగ్, హౌ వీఆర్ యూజింగ్ అవర్ ల్యాండ్. ఏం చేస్తారు ల్యాండ్ అని చెప్పండి, మొత్తం తవ్వేసేసి జగన్మోహన్ ఏం చేశాడు, వైజాగ్ కొండని మొత్తం తవ్వేశాడు కదా. అంటే మీకు కోల్ కావాలరా మైన్స్ కోసం, డోంట్ వేస్ట్ ల్యాండ్, డోంట్ మిస్యూజ్ ల్యాండ్. సో బయోడైవర్సిటీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ ఎలా ఉంది మనకి. సో థర్డ్ పాయింట్, ఇంకా రా మెటీరియల్ సోర్సింగ్ ఏంటి నీకు, అంటే నీ కంపెనీకి కావాల్సిన రా మెటీరియల్ నువ్వు ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నావు, ప్రాపర్గా సోర్స్ చేస్తున్నావా, లేదా నువ్వు దొంగతనంగా ఫారెస్ట్లోకి వెళ్ళి కొట్టేసి తెచ్చుకుంటున్నావా. అంటే డోంట్ స్పాయిల్ న్యాచురల్ రిసోర్సెస్ చెప్తున్నది. మరి సోర్సింగ్ చెప్పుంటా నీకు ఏదో సోర్స్ కావాలి, అడవులోకి వెళ్ళిపోతున్నావు, మొత్తం కొట్టేస్తున్నావు చెట్లన్నీ. సో రా మెటీరియల్ మస్ట్ బి, సోర్సెస్ మస్ట్ బి నాట్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్. 3 పాయింట్లు చెప్పండి. ఫస్ట్ ఏంటో, వాటర్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు, వీ షుడ్ మెయింటైన్ బయోడైవర్సిటీ అండ్ ల్యాండ్ యూస్. లాస్ట్లో మనకి రా మెటీరియల్ సోర్సింగ్ మస్ట్ బి గుడ్. మరి ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేయాలో నీకు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎందుకు బెస్ట్ పేపర్ ఇండస్ట్రీ మొత్తం పోతుంది చూడండి, బికాస్ ఆఫ్ చెట్లు లేవని, మరి కలపొందు కొట్టేస్తున్నారు కదా. సో రా మెటీరియల్ సోర్సింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి, లిమిటెడ్ సోర్సెస్ అంతే. సో ట్రైంగ్ టు యూజ్ ఎలక్ట్రానిక్ ఫార్మ్స్, ట్రైంగ్ టు రిడ్యూస్ పేపర్ యూజ్, అంటే దానికోసం రా మెటీరియల్ అనేది వీ షుడ్ టేక్ ఫ్రమ్ గుడ్ సోర్సెస్ ఓన్లీ. 3 థింగ్స్, వాటర్ స్ట్రెస్ ఎక్కువకూడదు, బయోడైవర్సిటీ చూసుకోవాలి, ప్లస్ ల్యాండ్ యూజ్ మస్ట్ బి గుడ్, మినిమం ల్యాండ్ యూజ్ చేయాలి, లాస్ట్లో రా మెటీరియల్ సోర్సింగ్ అనేది బాగుండాలి. ఓకేనా. నెక్స్ట్ పొల్యూషన్ ఎలా ట్రీట్ చేస్తున్నాము, వేస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, పొల్యూషన్ క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ నీకు వచ్చిన వేస్ట్ని వీ షుడ్ డూ ప్రాపర్లీ డిస్మాండిల్. చెప్తారు చూడండి, కొన్ని ప్రాసెస్ చెప్తారా, దేర్ మస్ట్ బి సమ్ గైడ్ లైన్సెస్. నీకు వచ్చిన వేస్ట్ని నువ్వు ఎలా దాన్ని క్లీన్ చేయాలి అది చెప్తారు. తీసుకెళ్ళి పలానా ప్లేస్లో పడేయాలి, అక్కడ తగలబెట్టాలి, అంటే వేస్ట్ ట్రీట్మెంట్ చెప్తారు మన కంపెనీస్లో. అది నువ్వు ఫాలో అవుతున్నావు లేదా, అంటే ఆ కెమికల్స్ని తీసుకెళ్ళి బయటపడేయకూడదు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇంకా టాక్సిక్ ఎమిషన్స్ అండ్ వేస్ట్, అంటే నీ కంపెనీ వల్ల గ్యాసెస్ దే కెనాట్ రిలీజ్ డేంజరస్ గ్యాసెస్. ఈ మధ్య కూడా చనిపోయారు వైజాగ్ సైడ్, ఇది ఫ్యాక్టరీలో లీక్ అయ్యే గ్యాస్, ఎల్జీ పాలిమర్స్ లీకేజ్ మరి అదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎల్జీ పాలిమర్స్ లాంటి వాటిలో డోంట్ రిలీజ్ డేంజరస్ గ్యాసెస్. చూడండి, టాక్సిక్ ఎమిషన్స్ అండ్ వేస్ట్, తర్వాత ప్యాకేజింగ్ మెటీరియల్స్ అండ్ వేస్ట్, ఈ వేస్ట్. దిస్ టాకింగ్ అబౌట్ వేస్టేజ్ అండ్ పొల్యూషన్. చెప్పండి, బికాస్ ఆఫ్ టాక్సిక్ ఎమిషన్స్ పొల్యూషన్ వస్తుందా, దాన్ని వేస్ట్ ఏం చేస్తున్నాం. ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఇప్పుడు చెప్తున్నదే కదా, కవర్లు వాడకండి, పాలిథిన్ బ్యాగ్స్ వాడకండి, జూట్ బ్యాగ్స్ వాడండి అంతే చెప్తున్నాడు. నెక్స్ట్ దాని వేస్టేజ్ ట్రీట్మెంట్ ఏంటి, ఈ వేస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రైళ్లు కవర్ కంపెనీస్ తయారు చేస్తే ఈ వేస్ట్ అంటే ఏంటి, ఈ కీబోర్డ్స్ మదర్ బోర్డ్స్ అని పడే కూడా తీసుకెళ్ళి నువ్వు అవి మొత్తం సన్నకి మళ్ళీ కరిగిపోయి పోతున్నది ఏంటిది, ఓజోన్ పొర. సో ఈ వేస్ట్ బాగా ట్రీట్ చేయండి, దాన్ని ప్రాపర్ వేలోనే మీరు దాన్ని ట్రీట్ చేయమంటున్నారు. 3 పాయింట్లు, టాక్సిక్ ఎమిషన్స్ అండ్ ఇట్స్ వేస్టేజ్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ అండ్ ఇట్స్ వేస్టేజ్, ఈ వేస్ట్ రిడ్యూస్ చేయండి, ట్రైన్ టు రిడ్యూస్ ఈ వేస్ట్. 3 పాయింట్లు ఓకేనా. పొల్యూషన్ అండ్ వేస్ట్లో మనకు 3 పాయింట్స్ ఉన్నాయి, టాక్సిక్ ఎమిషన్స్ అండ్ ఇట్స్ వేస్ట్, నెక్స్ట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ పాలిథిన్ బ్యాగ్స్ అండ్ వేస్ట్, ఈ వేస్ట్ తగ్గించాలి మనం.
లాస్ట్లో ఈ ఎదో పనులన్నీ చేసినప్పుడు నువ్వు కనీసం ప్రత్యాత్తాపంతో కొన్ని మంచి పనులు చేయి. యూజ్ క్లీన్ టెక్నాలజీ ఫర్ యువర్ బిజినెస్. ఎంకరేజ్ గ్రీన్ బిల్డింగ్స్. కార్పొరేట్ కంపెనీస్ లైక్ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చర్స్, ఎలక్ట్రిక్ వేస్ట్, మొబైల్ ఫోన్స్ చూడండిరా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, రీసెంట్గా ఏంటి మన పాత ఫోన్స్ ఉంటాయా, ఎందుకు ఇది చార్జెస్ ఉన్నాయమ్మా, బ్యాటరీస్ ఈ చార్జెస్ ఉన్నాయా. సమ్ టైమ్స్ దిస్ కేబుల్ ఇస్ నాట్ వర్కింగ్, వి సింప్లీ త్రో ఇట్ అవే. సమ్ టైమ్స్ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఇస్ నాట్ వర్కింగ్, బ్యాటరీస్ పారేస్తామా. ఇప్పుడు షాప్కి వెళ్తామరా, వాడు రీప్లేస్ చేస్తారు బ్యాటరీస్, అదంతా ఈ వేస్ట్ కదా. నువ్వు దాన్ని నిలబడి పడేసావు అనుకోరా, అది ఎండ కరిగిపోతుంది. That will release the dangerous chemicals if you thrown away. So properly we should dismantle in proper way. The e-waste must be treated accordingly. Guidelines is given by companies. Last lo, ee edo pannu mottham chesaru meeru. So do some good things to rectify mistakes. One, use clean technology. Trying to build green buildings. Last lo, trying to use renewable energy for your offices. Clear? Environment we had 4 points, sir. క్లైమేట్ చేంజెస్ ఎలా అవుతున్నాయి 2 పాయింట్ వల్ల, బికాస్ ఆఫ్ పొల్యూషన్, బికాస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ క్లైమేట్ చేంజెస్లో 4 పాయింట్లు. కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఫుట్ ప్రింట్స్ తగ్గించాలి, తర్వాత ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంపాక్ట్, ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ బాగుండాలి. నువ్వు పెట్టేటువంటి పెట్టుబడులు అనేవి సొసైటీకి హామ్ చేయకూడదు. అర్థమవుతుందా? డోంట్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ ఏరియాస్, కాదురా కెమికల్ ఫ్యాక్టరీ పెట్టకూడదు, బీర్ ఫ్యాక్టరీలు పెట్టకూడదు అని చెప్తున్నాడు. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ విల్ ఇంపాక్ట్ సొసైటీ. లాస్ట్లో ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటి, హౌ వల్నరబుల్ వీఆర్ టు క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్స్ పాయింట్, వాటర్ స్ట్రెస్. డోంట్ గివ్ మోర్ స్ట్రెస్ టు వాటర్. ప్లీజ్ మెయింటైన్ బయోడైవర్సిటీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ మస్ట్ బి మినిమం. అంతేనా? లాస్ట్ పాయింట్, రా మెటీరియల్ సోర్సింగ్ అనేది మనకి ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ పొల్యూషన్ అండ్ వేస్ట్ ట్రీట్మెంట్, డేంజరస్ టాక్సిక్ ఎమిషన్స్ అండ్ వేస్టేజ్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ అండ్ వేస్టేజ్, ఈ వేస్ట్ తగ్గించాలి. లాస్ట్లో పశ్చాత్తాపానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి యూజింగ్ క్లీన్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎంకరేజ్ గ్రీన్ బిల్డింగ్స్ అండ్ యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. ఇది రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ 4 పాయింట్స్. చాలా సింపుల్ గుర్తుంది. ఓకేనా? రైట్. సొసైటీకి వెళ్ళే ముందు వన్స్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ గవర్నెన్స్. మళ్ళీ చెప్పండి, గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ డిజైన్ ఇంటర్నల్లీ రిగార్డింగ్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, కంప్లైంట్స్ అవ్వచ్చు. ఇట్ హ్యాడ్ 2 థింగ్స్ ఓన్లీ. ఇట్ కెన్ బి అచీవ్డ్ బై 2 థింగ్స్, కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ బిహేవియర్. గవర్నెన్స్ ఏం లేదు, సింపుల్గా నీ బీఓడి ఎలా ఉండాలి, హౌ ద స్ట్రక్చర్ ఆఫ్ బోర్డ్ ఎలా ఉండాలి, నువ్వు ఎంతెంత పే చేయాలి, అంతేనా. ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉండాలి, నెక్స్ట్ హౌ అకౌంటబుల్ వీ షుడ్ బి. సో బోర్డ్ స్ట్రక్చర్, అది బ్రాడ్ కాదు, బోర్డ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ స్పేస్, ఓనర్స్ ఎవరు, అకౌంటింగ్ ఎలా చేయాలి. నెక్స్ట్ ఏం చెప్తారు, బిహేవియర్. నువ్వు బిజినెస్ ఎలా చేయాలి, ఎథిక్స్తో చేయాలి, ఫెయిర్ కాంపిటీషన్ మెయింటైన్ చేయాలి, కరప్షన్ ఎంకరేజ్ చేయకూడదు, అంతేనా. ఫైనాన్షియల్గా ట్రాన్స్పరెంట్గా ఉండి చెప్పాలి నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్ తీసుకోండి, ఎక్కడ చెప్పిన ట్రాన్స్పరెంట్ నీకు వాళ్ళు విండో డ్రెస్సింగ్ చేయకూడదు. మరి ఫైనాన్షియల్ వీ షుడ్ వెరీ ట్రాన్స్పరెంట్, వీ షుడ్ డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ టు స్టేక్ హోల్డర్స్. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. లాస్ట్లో మళ్ళీ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. సో దాన్ని చెప్పండి. ఇంకా ఎథిక్స్ ఆఫ్ బిజినెస్, అంతేనా. బిజినెస్ ఎథిక్స్, తర్వాత యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీస్ చేయకూడదు. నెక్స్ట్ కరప్షన్ అండ్ ఇన్స్టెబిలిటీ ఎంకరేజ్ చేయకూడదు. లాస్ట్లో ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. లాస్ట్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. మనం 4 పాయింట్. either business ethics, anti-competitive practices, corruption and instability, next financial transparency, stability, tax, ఇవన్నీ చేయమంటున్నారు. ఇవన్నీ చేయండి బాబు, కొంచెం సొసైటీ బాగుపడ్డాను. ఈ ఒకటి చేయడం కాకపోతే ఇండియాలో ఒకటి చేయడం ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసాం రిగార్డింగ్ హౌ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. వాట్ ఈస్ యువర్ స్టాండ్, వాట్ ఈస్ యువర్ పాలసీ, వాట్ ఈస్ యువర్ కామెంట్ అంటారు కదా సార్. కామెంట్ అంటే దీని మీద సినిమాలు వచ్చి సార్ దీని మీద కామెంట్ చేయమని. సో వాట్ ఈస్ యువర్ పాలసీ రిగార్డింగ్ climate changes, regarding natural resources, regarding pollution, regarding waste treatment, regarding use of treatment to animals, like how we are using natural resources like water, electricity and coal. It can be achieved లేదా దీంట్లో మళ్ళీ they have 4 pillars లేదా 4 sub points. ఒకటి climate change, ఎందుకే చెప్పండి climate change, natural resources అండ్ పొల్యూషన్ వేస్ట్ వల్ల అయితే. నెక్స్ట్ ఈ 3 చేసినందుకు పశ్చాత్తాపం మనకి. వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ టు రెక్టిఫై మై మిస్టేక్స్, ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్. ఫస్ట్ చెప్పండి నాకు
climate changes because of carbon emissions, product life cycle, product carbon footprints, and then product carbon footprints, financial investment impact. నువ్వు పెట్టే పెట్టుబడుల వల్ల వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. లాస్ట్లో రా మెటీరియల్ సోర్సింగ్ అనేది ప్రాపర్గా చేయాలి. అక్కడ క్లైమేట్ వర్నరబిలిటీ, క్లైమేట్ చేంజ్ వర్నరబిలిటీ. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్, వాటర్ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి. డోంట్ గివ్ మోర్ స్ట్రెస్ టు వాటర్. మెయింటైన్ బయోడైవర్సిటీ, యూజ్ ల్యాండ్ మినిమం, సోర్స్ యువర్ రా మెటీరియల్ ఫ్రమ్ ప్రాపర్ సోర్సెస్. నెక్స్ట్ పొల్యూషన్, వేస్ట్, టాక్సిక్ ఎల్జీ పాలిమర్స్ గుర్తుపెట్టుకోండి. టాక్సిక్ కెమికల్ రిలీజ్ చేయమంటారు మీరు చేసిన, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ వేస్ట్. నెక్స్ట్ ప్యాకింగ్ మెటీరియల్స్ అండ్ వేస్టేజ్, డోంట్ ఎంకరేజ్ ఈ వేస్ట్ లేదా మినిమైజ్ ఈ వేస్టేజ్. ఏంటి పశ్చాత్తాపానికి 3 మార్గాలు. యూజ్ క్లీన్ టెక్నాలజీ, ఎంకరేజ్ గ్రీన్ బిల్డింగ్స్, యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. దెన్ నెక్స్ట్ మిడిల్ పాయింట్కి వెళ్దాం. మిడిల్ ఏం చెప్తారంటే, సోషల్ అంటే ఏం చెప్తారంటే ఈ కంపెనీకి సంబంధించి హౌ ద రిలేషన్షిప్స్, హౌ ద రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ రా, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇన్ఫోసిస్, చెప్పండి ఏమంటారు? మంచి కంపెనీ. ఏమంటారు చెప్పండి? ఇన్ఫోసిస్ అనగానే మంచి కంపెనీ, అదని అనగానే దొంగ నాపడు అంటారు లేదు. చెప్పండి, ఇఫ్ యూ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ సమ్వన్ అబౌట్ ఇన్ఫోసిస్, టాటా, రతన్ టాటా, తెలిసే చాలా మంచి కంపెనీ, రెప్యుటేషన్ చాలా బాగుంది. టాకింగ్ అబౌట్ అదాని, everyone says he's cunning, he's doing bad to society. What I'm saying is how the companies are maintaining their relationships and reputation in the community. You can differentiate adotha meeku how the companies are maintaining their relationships and reputation in the community in which they are operating. Ante vallu ఏ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తున్నారో వాట్ ఈస్ దేర్ రెప్యుటేషన్. అదొక ఈ రెప్యుటేషన్ మెయింటైన్ చేయడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ పిల్లర్స్. ఫస్ట్ ఎవరు పని చేస్తారు? ఎంప్లాయీస్, హ్యూమన్ క్యాపిటల్. నెక్స్ట్ కన్జ్యూమర్స్ మనం తయారు చేసేది. వెళ్దాం డెప్త్ మళ్ళీ. ఫస్ట్ హ్యూమన్, ప్లీజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హ్యూమన్. నెక్స్ట్ ప్లీజ్ మేక్ షూర్ ద ప్రొడక్ట్ యు ఆర్ మేకింగ్ ఈజ్ గుడ్ అండ్ సేఫ్. అదొక పాయింట్. నెక్స్ట్ లాస్ట్ ఏం చెప్తారంటే స్టేక్ హోల్డర్స్ అపోజిషన్. లాస్ట్ పాయింట్ మళ్ళీ పశ్చాత్తాపం. 3 ఏమో ఎదో పనులు. లాస్ట్ ఆపర్చునిటీ ఏంటి? ఈ పనులన్నీ తగ్గించుకోవడానికి వాట్ యూ కెన్ డూ, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ టు కంపెనీ టు మేక్ యువర్ రిలేషన్షిప్స్ బెటర్, టు మేక్ యువర్ రెప్యుటేషన్ బెటర్. అంతేనా? వెళ్దాం ఫస్ట్ నుంచి. ఇంకా రివర్స్ వద్దాం, లేకపోతే కిందకి రండి మళ్ళీ. చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ అవైలబుల్ టు ఇండస్ట్రీస్ టు మేక్ దేర్ రిలేషన్షిప్స్ బెటర్, టు మేక్ ద రెప్యుటేషన్ బెటర్. యాక్సెస్ టు కమ్యూనికేషన్. ఏం లేదురా, ప్రతి ఊర్లోకి వెళ్ళి టెలిఫోన్ బూతులు పెట్టండి. ప్లీజ్ ప్రొవైడ్ పబ్లిక్ సమ్ కమ్యూనికేషన్ సోర్సెస్. యాక్సెస్ టు అది ఇప్పుడు అక్కడ పాత రోజుల్లో చెప్పండి మీకు చాలా ఊర్లో మీకు పోస్ట్ ఆఫీస్లో ఉండేవి, ఎక్కడ ఫోన్స్ కూడా ఉండేవి కనీసం కమ్యూనికేట్ చేయడానికి. ఇప్పుడు ఎమర్జెన్సీగా మాట్లాడుకోవాలంటే చాలా ఊర్లలో దే డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. సో ట్రైంగ్ టు గో టు విలేజెస్ అండ్ ఇన్స్టాల్ సమ్ టెలిఫోన్ బూత్స్ అండ్ ఇన్స్టాల్ సమ్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్. అది చెప్తుంది అక్కడ, యాక్సెస్ టు కమ్యూనికేషన్. సెకండ్ పాయింట్ యాక్సెస్ టు ఫైనాన్స్. ఏం లేదు, చాలా మందికి స్కాలర్షిప్స్ ఇవ్వండి, మీరు ట్రస్ట్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి పూర్ పీపుల్ని చదివించడానికి, లేదా కొంతమంది బిలో పవర్టీ లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. యాక్సెస్ టు ఫైనాన్స్. తర్వాత హెల్త్ కేర్. ఏం లేదు, క్యాంపులు పెట్టండి, హాస్పిటల్ ఓపెన్ చేయండి, మెడికల్ క్యాంప్స్ పెట్టండి. నెక్స్ట్ యాక్సెస్ టు నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషన్, ఆపర్చునిటీస్, న్యూట్రిషన్ అండ్ వెల్బీయింగ్. ఈయన చెప్తారు చాలా మంది పిల్లలకి చిన్నప్పుడు పాపం ఫుడ్ ఉండదు. సో ప్రొవైడ్ సమ్ కిట్స్ ఇస్తారు బయట, మీరు కానీ చూడండి. రిమోట్ ఏరియాస్కి వెళ్ళిపోయి దే డిస్ట్రిబ్యూట్ ఫుడ్ కిట్స్, దే డిస్ట్రిబ్యూట్ సమ్ హెల్దీ న్యూట్రిషన్ కిట్స్. అంటే ప్లీజ్ గివ్ సమ్ న్యూట్రిషనల్ ఫుడ్ టు ద సొసైటీ. అండ్ ఇలాంటి పనులు చేయటం వల్ల జనరల్గా చెప్పండి అప్పుడు ఏమంటారా? మంచివాడురా వీడు, ఈ కంపెనీ మంచి పని చేస్తుంటారు కదా. సో ఈ పనులు చేయండి. ఇలా చేస్తే మీకు మీ కంపెనీకి మీకు సొసైటీలో మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి, అదేవిధంగా మీకు మంచి రెప్యుటేషన్ వస్తుంది. యూ హ్యాడ్ 4 ఆపర్చునిటీస్. యాక్సెస్ టు కమ్యూనికేషన్ అంటే ప్లీజ్ ట్రైంగ్ టు ప్రొవైడ్ సమ్ కమ్యూనికేషన్ టు ద పబ్లిక్. వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి ఉన్నారు చాలా మంది పాపం, కరెంట్ లేదు చాలా ఊర్లో. మీరు వెళ్తే రిమోట్ ఏరియాస్లో నో పవర్. మరి వెన్ నో పవర్, నో మొబైల్ ఫోన్స్, నో టవర్స్. సో ప్లీజ్ గో అండ్ ఇన్స్టాల్ సమ్ టవర్స్. ఎయిర్టెల్ ఉందనుకోండి రా, వాడు ఇన్స్టాల్ చేయడాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఐ టుక్ ఇనిషియేటివ్ టు ఇన్స్టాల్ సమ్ టవర్స్
ఐ టుక్ ఇనిషియేటివ్ టు గివ్ సమ్ పవర్ టు దిస్. ఇలాంటి అని చేయండి, మంచి పనులు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ యాక్సెస్ టు ఫైనాన్స్. చాలా మంది డబ్బులు ఉండవు చదువుకోవడానికి, స్కాలర్షిప్స్ ఇవ్వండి, ఫారెన్ పంపించండి. నెక్స్ట్ యాక్సెస్ టు హెల్త్ కేర్. ప్లీజ్ ఓపెన్ మెడికల్ క్యాంప్స్, ప్లీజ్ ఓపెన్ హాస్పిటల్స్ ఫర్ ద పూర్. లాస్ట్లో ప్రొవైడ్ న్యూట్రిషనల్ వెల్ బీయింగ్, అంటే ప్లీజ్ గివ్ సమ్ గుడ్ ఫుడ్ టు ద సొసైటీ వేర్ పీపుల్ ఆర్ సఫరింగ్. అప్పుడెప్పుడు ఆఫ్రికన్ చూడండి, చాలా మంచి పాపం. ఇఫ్ ఇస్ ఇన్ ఆఫ్రికా పీపుల్ విల్ డై బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గుడ్ ఫుడ్. అలాంటి చోటుకి వెళ్ళి ప్లీజ్ గివ్ దెమ్ ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్. మీరు కావాలి వీడియోస్ చూడండి, ఎప్పుడన్నా యుఎన్ వాళ్ళు వస్తారు, చాలా మంది ఫారినర్స్ వచ్చి దేస్ టు ఫీడ్. వాడు ఇలా వండిపోతారు పాపం, వాడు వీడియోస్ చూడండి, వాడు ఎముకలను బయటపెట్టుకోండి, వాడికి వాళ్ళు చూడండి ఫుడ్ పెడతారు, మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ పెడతారు ఆఫ్టర్ 6 months అని. దట్ కిడ్ బికమ్ వెల్. అప్పుడు చూడండి మీ టార్గెట్ ఇచ్చి అవుతుందా చెప్పండి. నో హంగర్, జీరో పవర్టీ, హెల్త్ వచ్చిందా? ఇలా ఇవన్నీ మన టార్గెట్ అదేగా. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? ఐ వాంట్ ఇచ్ గోల్ సార్. వన్ ఆఫ్ ద గోల్ ఇస్ నో పవర్టీ, జీరో హంగర్, హెల్త్. ఎట్లా చెప్పు? ఫుడ్ పెట్టు, లింక్ చేసుకోండి మీరు. ప్లీజ్ గివ్ న్యూట్రిషనల్ ఫుడ్. అయిపోయిందా? పశ్చాత్తాపం అయిపోయింది. ఇప్పుడు పైకి రండి. ఇంకా హౌ టు ట్రీట్ హ్యూమన్ క్యాపిటల్. ఏంటి, నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదా నీ వాల్యూ చైన్లో, అంటే నీ వాల్యూ చైన్ మీన్స్ మొత్తం రా, నీ కంపెనీలో పనిచేసే మొత్తం డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, సప్లయర్స్ అవ్వచ్చు, నీ సబ్సిడీ అవ్వచ్చు, హోల్డింగ్, వాట్ ఎవర్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ in your company, you should taking care of them. You should taking care of their health. You should taking care of their safety. You should taking care of their dignity. You should taking care of their respect. అలాగే చెప్తున్నా కదా, అయ్యే వస్తే హ్యూమన్ ఏం చేయాలి చెప్పండి రా వాళ్ళకి. ప్లీజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ సేఫ్టీ, ప్లీజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్, ప్లీజ్ ప్రొవైడ్ గుడ్ ఎన్వైరన్మెంట్ టు వర్క్ అని చెప్తాను. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ రా. నువ్వు ఏదైతే ప్రొడక్ట్ తయారు చేస్తున్నావో కీప్ ఇట్ సేఫ్, యూజ్ లిమిటెడ్ కెమికల్స్. లేదనుకోరా కొన్ని తిన్నాం పోతాం. ఎందుకు? బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కోకోకోలా థమ్స్అప్ అంటారు, దట్ ఈస్ కెమికల్. లేస్ అండ్ కుర్కురే ప్యాకెట్స్, దే ఆర్ ప్లాస్టిక్, యూ కెనాట్ ఈట్ దెమ్. బట్ ఏం చెప్తున్నారు వాళ్ళకి, బాబు మీరు చేసే ప్రొడక్ట్స్ని ప్లీజ్ మెయింటైన్ సేఫ్టీ, రిగార్డింగ్ సేఫ్టీ ఆఫ్ కెమికల్స్ అవ్వచ్చు అవి. అయిపోయిందా? లాస్ట్లో స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్ అంటారు. చూడండి పాయింట్, థర్డ్ పాయింట్ చూడండి, రివర్స్ వద్దాం మళ్ళీ మనం. ఏమో స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్, ఫోర్త్ పాయింట్. థర్డ్ వేసుకున్నది యాక్చువల్గా ఆ పైన ఉన్నటువంటి ఆ ఫైనాన్సింగ్ పాయింట్ వచ్చి అది ఫార్మింగ్ ఆఫ్ సెకండ్ పార్ట్. అది ఇంకా 3 కొట్టేసేయండి. అక్కడ థర్డ్ పాయింట్ చూడండి ఒకటి, అది దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్. అది దట్ పాయింట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ సేఫ్టీ. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి, స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్ రా. ఏం చెప్పాడు అక్కడ, ఏం చదవనే ఉందో, కాంట్రవర్షియల్ సోర్సింగ్. ఏం లేదు, సింపుల్ రా. నాకు రా మెటీరియల్స్ కావాలి, నేనేం చేస్తున్నాను, అడవికి వెళ్ళి స్మగ్లర్ దగ్గర కొంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదేంట్రా, నాది ఫర్నిచర్ ఫ్యాక్టరీ. ఐ వాజ్ బిగ్ ఫర్నిచర్ షోరూమ్ ఐ హ్యాడ్. ఐఎమ్ గెటింగ్ వుడ్ ఫ్రమ్ మాఫియా, ఐఎమ్ గెటింగ్ వుడ్ ఫ్రమ్ స్మగ్లర్స్. మరి చెప్పండి, ఎవరైతే నేను షేర్ హోల్డర్స్ ఉన్నారో దే ఆపోజ్ కదమ్మా, దే ఆపోజ్. సో ప్లీజ్ డోంట్ టేక్ ఫ్రమ్ దెమ్. Sourcing of materials, stakeholders might oppose because you are getting from unethical sources. For example, naadi chemical factory. I was making a drug for cough. I need some alcohol. Yes, I need. నేను చేశాను, అడవికి దొంగసారా గాయసిన అక్కడ. అదే చెప్తున్నా కదా, దొంగసారా గాయం చేసి అన్ని వాడుతున్నా తెచ్చి తప్పుగా. ఇది ఎప్పుడైతే మీ స్టేక్ హోల్డర్ తెలిసిందో, నీ ఇన్వెస్టర్స్కి దే ఆపోజ్గా మరి అది చెప్తున్నారు. స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్ బికాస్ ఆఫ్ ఏంటి, రాంగ్ సోర్సింగ్, అన్ఎథికల్ సోర్సింగ్, అది చేయకూడదు అంటున్నాడు. క్లియరా? మనం కింద నుంచి వద్దాం, కూర్చుంటాను. సీక్వెన్స్ కావాలి మనకి, ఇంపార్టెంట్. చెప్పండి పశ్చాత్తాపం చెప్పండి, మీకేముందో. మీకు 4 మార్గాలు ఉన్నాయి పశ్చాత్తాపానికి. యాక్సెస్ టు కమ్యూనికేషన్ అంటే ఏంటి, ప్రొవైడ్ చేయండి. టెలిఫోన్ టవర్స్ వేయండి, మొబైల్ ఫోన్లు ఇవ్వండి ఫ్రీగా వెళ్ళి, ల్యాండ్లైన్ ఫోన్లు పెట్టండి ఊళ్ళో తీసుకెళ్ళి. యాక్సెస్ టు ఫైనాన్స్ అంటే డబ్బులు ఇవ్వండి, చదివించండి, స్కాలర్షిప్స్ ఇవ్వండి పెన్షన్ లాగా. నెక్స్ట్ యాక్సెస్ టు హెల్త్ కేర్, హాస్పిటల్ ఓపెన్ చేయండి వెళ్ళి. నెక్స్ట్ ఫుడ్ ఇవ్వండి పాపం వెళ్ళి, గివ్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ వెల్ బీయింగ్. నెక్స్ట్ పైకి వచ్చాం, రీజన్స్ చెప్తున్నారు. ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటే స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్ బికాస్ ఆఫ్ అన్ఎథికల్ సోర్సింగ్, కాంట్రవర్షియల్ సోర్సింగ్ ఆఫ్ ఏంటి, రా మెటీరియల్స్. మరి అక్కడ రాసుకోండి సింపుల్గా, అడవికి వెళ్ళి స్మగ్లర్స్ దగ్గర కొనకూడదు మీరు. యూ కెనాట్ టేక్ రా మెటీరియల్ ఫ్రమ్ స్మగ్లర్స్. అంతేగా మరి చెప్పు, వుడ్రా వాడిని చీప్కి ఇస్తాడు. ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్, నాది గోల్డ్ షోరూమ్. నాది గోల్డ్ షోరూమ్ రా. బయట చాలా మంది దొంగలు ఉంటారు, నైట్ ఇళ్ళలోకి వెళ్ళి బంగారు దొంగతనం చేస్తారు. ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ దెమ్ గోల్డ్.
ఐఎమ్ సోర్సింగ్ మై గోల్డ్ ఫ్రమ్ థీవ్స్, తప్పు కదా, రాంగ్. ఐఎమ్ సోర్సింగ్ మై గోల్డ్ ఫ్రమ్ స్మగ్లర్స్ ఇన్ బెంగళూరు, దుబాయ్ ఎయిర్పోర్ట్స్. మొన్న బెంగళూరు చూడండి, ఒక అమ్మాయి దొరికిపోయింది, సినిమా హీరోయిన్ అంటే ఎవరు, 20 కేస్ ఆఫ్ గోల్డ్ స్మగ్లింగ్ చేసిన అమ్మాయి ఎవరు. అండ్ యు ఆర్ ఎంకరేజింగ్ టు స్మగుల్ గోల్డ్. అంటే సోర్సింగ్ అనేది అలా ఉండకూడదు, కాంట్రవర్షియల్ సోర్సింగ్ ఉండకూడదు. ఇప్పుడు నేను పైకి వెళ్తాను. ఏమో హ్యూమన్ క్యాపిటల్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రొడక్ట్ సేఫ్టీ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ రెండు పని చూద్దాం. అలాంటి ఇంకా హ్యూమన్ క్యాపిటల్ నథింగ్ బట్ ఎవరు, ఎంప్లాయీసేగా. ఎంప్లాయీస్ అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, అందరినీ జాగ్రత్త చూసుకోండి. ఏం చేస్తారు జాగ్రత్త అంటే, బాబు వాళ్ళ హెల్త్ బాగా చూసుకోండి, సేఫ్టీ బాగా చూసుకోండి, వాళ్ళ డిగ్నిటీకి జాగ్రత్త చూసుకోండి, హెరాస్ చేయమాకండి. అదే చేసేది అని చూద్దాం. హ్యూమన్ క్యాపిటల్ ఫస్ట్ పాయింట్ లేబర్ మేనేజ్మెంట్, తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీ. లేబర్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ హౌ యు ఆర్ ట్రీటింగ్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ, హౌ యు ఆర్ మేనేజింగ్ దెమ్. తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ రా, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినిమాలు చూడండి, సినిమాల్లో కొత్త మిషన్ తెచ్చాడరా, నాకు యూజ్ చేయడం రాదు, నేను చేయబెట్టేసా, చేయబోయింది. అంటే గివ్ ప్రాపర్ ట్రైనింగ్ టు ఎంప్లాయీస్, హౌ టు యూజ్ ద మిషన్స్, హౌ టు అడాప్ట్ న్యూ టెక్నాలజీస్. లేదంటే చెప్పండి మరి పోతారు మనుషులు. బెస్ట్ ఎగ్జాంపుల్ రా, ల్యాబ్స్ తీసుకోండి, దీవిస్ ల్యాబ్స్ చూసుకోండి, లేదా రెడ్డి ల్యాబ్ తీసుకోండి. అక్కడ కానీ నువ్వు వితౌట్ సేఫ్టీ మెజర్స్ పనిచేసావంటే కొన్నాళ్ళకి ఏం పనిచేయ బాడీలో. ఆఫ్టర్ సమ్ డేస్ ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రాపర్ మెజర్స్ టు వర్క్ ఇన్ కెమికల్ ఫ్యాక్టరీస్, ఆర్గాన్స్ ఆఫ్ బాడీ విల్ డై. సో ఏం చెప్తున్నాడు, ప్లీజ్ ట్రైన్ దెమ్ హౌ టు హ్యాండిల్ దీస్ కెమికల్స్, హౌ టు యూజ్ గ్లౌజెస్, హౌ టు వేర్ స్పెక్టికల్స్. మరి పాప మనకేం తెలియదురా. ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నాకేం చెప్పలేను నువ్వు, నేను స్ట్రైట్కి వెళ్ళిపోయిన జాబ్కి నేను గుడ్డని అయిపోతాను. మరి నాకు తెలియదు కదా. అర్థం డెవలప్మెంట్ అంటే, డెవలప్మెంట్ మీన్స్ గివ్ ప్రాపర్ ట్రైనింగ్, గివ్ ప్రాపర్ నాలెడ్జ్, హౌ టు యూజ్ ద మిషన్స్, హౌ టు యూజ్ ద టెక్నాలజీ. లాస్ట్ పాయింట్ మనకి సప్లై చైన్ లేబర్ స్టాండర్డ్స్. అంటే ఏం లేదురా, నీ కంపెనీలో ఉన్నటువంటి సప్లై చైన్ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు ఎవరున్నా సరేరా, వీళ్ళ మొత్తానికి నువ్వు ఏం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఆర్ యూ ఫాలోయింగ్ లేబర్ యాక్ట్ ఆర్ నాట్, ఆర్ యూ ఫాలోయింగ్ మినిమం వేజెస్ యాక్ట్ ఆర్ నాట్, ఆర్ యూ ఫాలోయింగ్ ఈఎస్ఐ యాక్ట్ ఆర్ నాట్. అవే స్టాండర్డ్స్ అంటే. ఆర్ యూ ఫాలోయింగ్ స్టాండర్డ్స్ అంటే నువ్వు చెప్పిన ప్రకారం చేస్తున్నావు లేదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 6 స్టైఫండ్. ఐసీఐ చెప్పింది 5,000 ఇవ్వమని. ఐసీఐ గివ్ సమ్ స్టైఫండ్ స్టాండర్డ్స్, 5,000 చెప్పింది, ఇస్తున్నా ఇవ్వట్లేదా అని చెక్ చేసుకోండి. ఆర్ యూ మెయింటైనింగ్ లేబర్ స్టాండర్డ్స్ ఆర్ నాట్. ఏంటి స్టాండర్డ్స్ చెప్పంటారు, ఏం చెప్తారంటే స్టాండర్డ్స్ అంటే, బాబు అట్మాస్ఫియర్ జాగ్రత్తగా ఉండాలి, ప్రాపర్ వెంటిలేషన్ ఇవ్వాలి, ప్రాపర్ లైటింగ్ ఇవ్వాలి, ప్రాపర్ వాటర్ ఇవ్వాలి, ప్రాపర్ శానిటేషన్ ఉండాలి. వెదర్ ఆర్ యూ మెయింటైనింగ్ దీస్ స్టాండర్డ్స్ ఫర్ యువర్ లేబర్ ఫోర్స్ ఆర్ నాట్. 4 పాయింట్స్. ఫస్ట్ లేబర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, హెల్త్ అండ్ సేఫ్టీ ఎలా ఉంది, లేబర్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, తర్వాత నీ సప్లై చైన్లో ఉన్న లేబర్ ఫోర్స్కి స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం లేదా. సప్లై చైన్ లేబర్ స్టాండర్డ్స్ చూడండి, సప్లై చైన్ లేబర్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ప్రొడక్ట్ లయబిలిటీ. అక్కడ పక్కన రాసుకున్న కన్జ్యూమర్ అని. మరి ప్రొడక్ట్ ఎవరు, కస్టమరే కదా. పైన ఎంప్లాయీస్ హ్యూమన్ అంటే. ప్రొడక్ట్ లయబిలిటీ మీన్స్ టేకింగ్ కేర్ ఆఫ్ కస్టమర్స్, టేకింగ్ కేర్ ఆఫ్ కన్జ్యూమర్స్, టేకింగ్ కేర్ ఆఫ్ కన్జ్యూమర్స్ హెల్త్. నీ తినడం బాగూడదు. By eating your product, his health cannot be compromised. That's what they say. Taking care of consumer also. First in Ipedra, taking care of your employees. Next, taking care of consumers through product you are manufacturing, product liability. చూడండి, product safety and quality. కొన్ని చెప్తారా, ఈ ప్రోడక్ట్లో యూ కెన్ యూస్ అప్ టు దిస్ లెవెల్ చెప్తారుగా. ఇప్పుడు మిల్క్లో అయినా సరే, కర్డ్లో అయినా సరే, దే కెన్ యూస్ అప్ టు దిస్ లెవెల్ ఆఫ్ కెమికల్. అక్కడ దాకే వాడు. ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ అంతేనా, ప్రొడక్ట్ సేఫ్టీ జాగ్రత్త చూసుకో. ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, కెమికల్ సేఫ్టీ అది కూడా సేమే కదా. నెక్స్ట్ ఏమో ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సేఫ్టీ రాసుకోండి. ఫర్ బ్యాంక్స్, అది ఫర్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సేఫ్టీ. ఫైనాన్స్ అంటే బ్యాంకర్స్ ఆర్ డీలింగ్ విత్ ఫైనాన్స్ ప్రొడక్ట్సే కదా. మనం అంతా డిపాజిట్ చేసాం. దే హ్యాడ్ గివెన్ లోన్ టు విజయ్ మాల్యా. ఆర్ మై డిపాజిట్స్ ఆర్ సేఫ్? నో, అది చెప్తుంది. For banks, you should taking care of your financial products. For example, you are offering credit cards by charging high rate of interest. Other products and product means loans, credit cards, and what are the different services provided by banks? They are called their products. Our products are safe ga undali. Loan chesi, loan app lu. You can harass people by giving loans. If they are not able to repay EMIs, don't harass them. Your financial products must be safe. లాస్ట్ ఇంకా ఏమో ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ.
ఎంప్లాయీస్ మొత్తం మీ ఫోన్ నెంబర్ ఉందా మీ బాస్ దగ్గర, మీ ఈమెయిల్ ఉందా, మీ ఆధార్ కార్డు ఉందా, అంటే మీ డేటా ఏదైతే ఉందో దట్ మస్ట్ బి సేఫ్ అండ్ ప్రైవసీ. అమ్మాయి కూడా తెలియదు దాన్ని అమ్మేస్తా డేటా బయట. అండ్ కీప్ డేటా సేఫ్ అండ్ ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ అండ్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్. ఆ పైన పాయింట్ అది కూడా, అరే బాబు పెట్టే పెట్టుబడులు ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్టింగ్. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ లిక్కర్ బిజినెస్, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ స్మోకింగ్ బిజినెస్, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఇల్లీగల్ థింగ్స్. ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ ఇన్ సోలార్ ప్లాంట్స్, ఇన్వెస్ట్ ఇన్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ చెప్తా. అంటే బీ ఇన్వెస్ట్ ఫర్ రెస్పాన్సిబుల్. 5 పాయింట్లు చెప్పండి ఒకసారి. నా ఫస్ట్ పాయింట్, ప్రొడక్ట్ మస్ట్ బి సేఫ్ అండ్ క్వాలిటీ మెయింటైన్. ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు. దాంట్లో వాడే కెమికల్ సేఫ్టీగా ఉండాలి, అంతేనా? తర్వాత మీకు బ్యాంక్స్ గురించి ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సేఫ్టీగా ఉండాలి. నెక్స్ట్ ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ ఉండాలి. రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి అయితే చెప్పండి, ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి యువర్ ఇన్వెస్టింగ్. డోంట్ మేక్ స్టూపిడ్ ప్రొడక్ట్స్ బై మేకింగ్ స్టూపిడ్ ఇన్వెస్ట్మెంట్స్. బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, ఆపోజిషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ బికాస్ ఆఫ్ కాంట్రవర్షియల్ సోర్సింగ్. ఎగ్జాంపుల్ స్మగ్లర్స్ కొనమంటున్నారు కదా. లాస్ట్ వీ హ్యాడ్ సమ్ ఆపర్చునిటీస్ రెక్టిఫై మిస్టేక్స్. యాక్సెస్ టు కమ్యూనికేషన్ అంటే ఏంటి? గో అండ్ ఇన్స్టాల్ టెలిఫోన్ టవర్స్, go and install landline phones in rural areas where no communication is possible. Next, access to finance means give some scholarships. Please give money to poor children. Access to hospitals, build some hospitals, conduct some chemical health camps. మీరు చూడండి చాలా చోట్ల పల్లెటూరులో వస్తారు బస్సులు వేసుకొని, ఐ ఆపరేషన్ చేయిస్తాము అంటే శంకర్ ఐ హాస్పిటల్ ఐ ఆపరేషన్ చేపిస్తాము, లేదా మోకాల్ ఆపరేషన్ చేపిస్తాము. సో డూ సమ్ హెల్త్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, గివ్ సమ్ న్యూట్రిషనల్ ఫుడ్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ. అంతేనా? నెక్స్ట్ మొత్తం 4 పిల్లర్స్ ఏరా. హ్యూమన్ క్యాపిటల్ మెయింటైన్ చేయండి, ప్రొడక్ట్ లైబిలిటీగా తయారు చేయండి, నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ ఆపోజిట్ తెచ్చుకోమాకండి, నెక్స్ట్ రెక్టిఫై కోసం 4 పాయింట్స్ మీకు. దీస్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ SDG, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో చూద్దాం అప్పుడే మళ్ళీ. ఫస్ట్ నాకు డెఫినేషన్ చెప్తాం. ఏమో అది మూసేయండి, ట్రై చేద్దాం రివర్స్ చేసుకోవడానికి. ఏమో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ మనకు సస్టైనబిలిటీ మీన్స్ మేకింగ్ ప్రొడక్ట్స్ అండ్ రెండరింగ్ సర్వీసెస్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కరెంట్ జనరేషన్ బట్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్ట్రైవ్స్ డెవలప్మెంట్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. అంటే మన లాంటి కోసం చెప్పింది, ఇండియా లాంటి కోసం. అయిపోయింది. మన ర్యాంక్ ఎంత? 109. స్కోర్ ఎంత? 63.9 మనకు వచ్చిన స్కోరు. ఎంసీకి వస్తుంది 109 ర్యాంక్ మనకు వచ్చింది. ర్యాంక్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయి మనకు? 100కి 63.9 మన ర్యాంక్, మన స్కోరు. అయిపోయిందా? నెక్స్ట్, ఈ సస్టైనబిలిటీ అచీవ్ చేయడానికి యుఎన్ఓ హ్యాడ్ గివెన్ 17 గోల్స్. అరే బాబు, బై 2030 ప్రపంచం మొత్తం కూడా దే షుడ్ అచీవ్ దిస్ 17 గోల్స్. ఫస్ట్ చిన్నపిల్లడు పుట్టాడు రా, అదే పేదరికం చాలా భయంకరంగా ఉంటుంది. సో నో పవర్టీ. ఇఫ్ నో పవర్టీ, జీరో హంగర్. ఇఫ్ జీరో హంగర్, హెల్దీ గుడ్ హెల్త్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. స్కూల్కి వెళ్దాం. స్కూల్కి వెళ్తే మా పిల్లోడికి ఐ షుడ్ గివ్ దెమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. స్కూల్లో పక్క పక్కన కూర్చుని అమ్మాయిలకు జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఇంటర్వెల్లో క్లీన్ వాటర్, వాష్రూమ్స్ బాగుండాలి, మరి క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్. నెక్స్ట్ ఫ్యాన్లు లేవు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. యూజ్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. స్కూల్ అయిపోయింది, ఇప్పుడు బాగుపడాలి, ఏదో చేయాలి. డూ సమ్ వర్క్. అంతేనా? ఏం చెప్పాడు? అది వర్క్, డీసెంట్ వర్క్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఎట్స్ గ్రోత్, గో టు బెంగళూరు, జాయిన్ ఇండస్ట్రీ, డూ సమ్ ఇన్నోవేషన్, డూ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే నువ్వు 12th ఫెయిల్ ఐఏఎస్ అయిపోయావో, ఇన్ఈక్వాలిటీ ఎండ్, సోషల్ ఈక్వాలిటీ. అంతేనా? నెక్స్ట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయినప్పుడు ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. మరి బిల్డింగ్ కట్టేటప్పుడు ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కన్జంప్షన్ ప్రొడక్షన్. అయిపోయిందా? చెట్లు మొత్తం నరికేసాం. క్లైమేట్ యాక్షన్స్, లైఫ్ అండర్ వాటర్, లైఫ్ ఆన్ ద ల్యాండ్, కేపాల్, పీస్ మిషన్, జస్టిస్ ఫర్ ఆల్. దీనికోసం దేర్ మస్ట్ బి ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్. లాస్ట్ లో పార్ట్నర్షిప్ అదర్స్. మరి అమరావతి ఉద్యమం జస్టిస్ కోసం. చూసారు సింపుల్ గుర్తున్నాయో? 17 ఓవర్. నెక్స్ట్ వీ హ్యాడ్ 3 పిల్లర్స్. వన్ ఇస్ ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్. రివర్సల్ లో గవర్నెన్స్ మీన్స్ policies and procedures are designed by company regarding decision making, regarding compliance. It can be achieved by 2 things: corporate governance, corporate behavior. Governance అంటే ఏమేదిరా? హౌ బోర్డ్ స్ట్రక్చర్. నీ బోర్డులో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఇండిపెండెంట్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఉందా లేదా, అంటే బోర్డ్ స్ట్రక్చర్ ఏంటి,
ఈ బోర్డ్ లో ఎగ్జిక్యూటివ్స్ కి ఎలా పే చేస్తున్నాం, వెదర్ యు ఆర్ పేయింగ్ యాజ్ పర్ లిమిట్స్ గివెన్ బై కంపెనీ సెక్టర్ ఆర్ నాట్, పేమెంట్ ఓనర్స్ ఎవరు దొంగల మంచి వల్ల, అకౌంటింగ్ ఎలా చేస్తున్నాం మనం. నెక్స్ట్ బిహేవియర్, ఎథిక్స్ గా బిహేవ్ చేయి, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీస్ చేయమాకు, కరప్షన్ చేయమాకు అండ్ ఇన్స్టెబిలిటీ చేయమాకు, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీగా ఉండు, ట్యాక్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీగా చేయి, మొత్తం డిస్క్లోజ్ చేయి, ఇన్కమ్ ని రిటర్న్స్ ఫైల్ చేయి, డిపార్ట్మెంట్ డబ్బులు కట్టు, అయిపోయిందా. నెక్స్ట్ విల్ కమ్ టు ఎన్విరాన్మెంట్. వాట్ ఈస్ యువర్ పాలసీ, వాట్ ఈస్ యువర్ కామెంట్ రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్, రిగార్డింగ్ పొల్యూషన్, రిగార్డింగ్ waste treatment, regarding natural resources, regarding treatment of animals, how you are using resources like water, coal, energy for the production of your goods. And ఏం చెప్తారా, మినిమం వాటిని చెప్తున్నారు. ఇట్ కెన్ బి అచీవ్డ్ బై 4 థింగ్స్. ఒకటి క్లైమేట్ చేంజ్ ఎందుకు అవుతుంది, రెండు వల్ల ఇది రిసోర్సెస్ అండ్ పొల్యూషన్. నెక్స్ట్ వీ హ్యాడ్ సమ్ ఆపర్చునిటీస్, 3 ఉన్నాయి మనకి తప్పు రెక్టిఫై చేసుకోవడానికి. వీ హ్యాడ్ 3 ఆపర్చునిటీస్. క్లీన్ టెక్నాలజీ వాడుకో, గ్రీన్ బిల్డింగ్స్ కట్టు, use renewable sources only. పైకల్లో climate changes because of 4 things. కార్బన్ ఎమిషన్స్, ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఎక్కువైపోతున్నాయి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంపాక్ట్, అంతేనా. నెక్స్ట్ ఫైనాన్సింగ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అంటే ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ మస్ట్ బి డన్ విత్ గుడ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ, హౌ యు ఆర్ సెన్సిటివ్, బీ వెరీ సెన్సిటివ్, అయిపోయిందా. నెక్స్ట్ పొల్యూషన్, రిసోర్స్ చూద్దాం, న్యాచురల్ రిసోర్స్, వాటర్ స్ట్రెస్ ఎక్కువకండి, బయోడైవర్సిటీ మెయింటైన్ చేయండి. ప్లీజ్ నీ గురించే కాదురా బాబు, ప్లీజ్ థింక్ ఆఫ్ ఎనిమల్స్ ఆల్సో, ప్లీజ్ థింక్ ఆఫ్ ల్యాండ్ ఆల్సో. అదే మీనింగ్ బయోడైవర్సిటీ యూజ్ ఆఫ్ ల్యాండ్ మీన్స్ ప్లీజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనిమల్స్. చూడండి వచ్చిన పిచ్చుకలు చాలా ఉన్నాయి చిన్నప్పుడు, కాకులు లేవు, పిచ్చుకలు లేవు, నో రేడియేషన్ వల్ల అది చెప్పండి. ప్లీజ్ మెయింటైన్ బయోడైవర్సిటీ, యూజ్ ల్యాండ్ మినిమం, అంతే. రా మెటీరియల్ సోర్సింగ్ అనేది ప్లీజ్ డూ ఎథికల్ సోర్సింగ్, అయిపోయిందా. నెక్స్ట్ పొల్యూషన్ వేస్టేజ్, టాక్సిక్ ఎల్జీ పాలిమర్స్, టాక్సిక్ కెమికల్స్ వద్దు అండ్ దాని వేస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ప్యాకేజింగ్ కి ప్లాస్టిక్ వాడకండి, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వేస్ట్ చేయండి, అంతేనా. ఈ వేస్ట్ ఎంకరేజ్ చేయమాకండి, లేదా ఈ వేస్ట్ వస్తే దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయండి. అయిపోయిందా. నెక్స్ట్ సొసైటీ అంటే ఏం లేదురా, హౌ రెప్యుటేషన్, హౌ యువర్ రెప్యుటేషన్ అండ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ, హౌ యువర్ మెయింటైన్ రిలేషన్షిప్స్ అండ్ రెప్యుటేషన్ ఇన్ ద కమ్యూనిటీ. ఇది నీకు మెయింటైన్ చేయాలంటే నీకు 4 మార్గాలు ఉన్నాయి. యూ హ్యాడ్ 4 ways to maintain your reputation: access to communication, access to finance, access to healthcare, provide a nutritional food and well-being. Next, జాగ్రత్త చూసుకో, please taking care of your employees, please taking care of your consumers, please taking care of your stakeholders. అంతేనా. స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్ రాకూడదు. ఎందుకు వస్తుంది, అన్ఎథికల్ కాంట్రవర్షియల్ సోర్సింగ్, అంతే కదా. కాంట్రవర్షియల్ సోర్సింగ్ చేయమాకు నువ్వు. నెక్స్ట్ హ్యూమన్ రా, హ్యూమన్ క్యాపిటల్, ఎంప్లాయీస్ కదా, లేబర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నావు నువ్వు. నెక్స్ట్ సేఫ్టీ ఉందా, హ్యూమన్ సేఫ్టీ ఎలా ఉంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, సేఫ్టీ తర్వాత స్టాండర్డ్స్, హౌ యు ఆర్ మెయింటైనింగ్ స్టాండర్డ్స్ వాల్యూ చేయను. ఇంకో పాయింట్ నాకు లేదు, ఫైనాన్షియల్ బ్యాంక్ పైన రా, హ్యూమన్ లో 3 ఉంది. ఫస్ట్ లేబర్ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ, థర్డ్ పాయింట్ డెవలప్మెంట్, మర్చిపోయా, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, సారీ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నాము. లాస్ట్ వాల్యూ చైన్ లో వాట్ ఆర్ స్టాండర్డ్స్ యువర్ మెయింటైనింగ్. నెక్స్ట్ ప్రొడక్ట్ లయబిలిటీ, అరే బాబు ప్రొడక్ట్ జాగ్రత్తగా తయారు చేయి, ప్రొడక్ట్ సేఫ్టీయా అండ్ క్వాలిటీయా, కెమికల్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, బ్యాంకింగ్ కోసం ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సేఫ్టీ ఉండాలి. లాస్ట్ లో ఇంకోటేంటి, ప్రైవసీ డేటా మెయింటైన్ చేయాలి, రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంతేగా. అయిపోయి చూడండి, సింపుల్ గుర్తుంటాయి, 4 మార్క్స్ ఈజీగా వస్తాయి మనకి ఏమో. ఇది దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎస్డిజి అండ్ ఈఎస్సి. ఎస్డిజి డెవలప్మెంట్ డెఫినేషన్ ఏంటి, గోల్స్ ఏంటి, దాంట్లో ఉన్న 3 బేసిక్ పిల్లర్స్ ఏంటి, మళ్ళీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి. ఇది మనకి పార్ట్ నెంబర్ 1. నెక్స్ట్ పార్ట్కి వెళ్తే మనకి ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్స్ ఉన్నాయి, అటుపక్క తర్వాత చూద్దాంలే. మనకి నెక్స్ట్ పేజ్ చెప్పండి, మంచి క్వశ్చన్ ఉంటుంది. వీ హ్యాడ్ ఎఫ్ఆర్లో కూడా ఉంది మనకి, ఇటు పక్కన చూడు. ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ లో దేర్ ఆర్ 6 C's. అది సిఎఫ్ అండ్ ఎఫ్ఆర్లో క్వశ్చన్ రావచ్చు మీకు. తీసారా ఉందనుకుంటే రిపోర్టింగ్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ లాస్ట్ టైం ఉండేది. ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఉందా మనకోటి, దాంట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యాపిటల్స్. సో టైం సరిపోయింది, ఆఫ్ చేద్దాం. 1 అవర్ 1.5 అయిపోయిందా. 120
అలాగే చేస్తా ఉన్నాం అయితే. సరే బ్రేక్ తీసుకున్నాను, బ్రేక్ అంటే ఆగదు. నెక్స్ట్ మనకి ఏమైనా టాపిక్ చెప్తా చూడండి. ఇంటిగ్రేట్ రిపోర్టింగ్ ఉందిరా మనకి. వాట్ ఆర్ ద 6 C's అంటే క్యాపిటల్స్ ఇంపార్టెంట్ ఎంసీకి వస్తాయి. తర్వాత లాస్ట్ ఉంది మనకి రిపోర్టింగ్ ఎలా చేయాలి. ఈ రిపోర్టింగ్ చేసేటప్పుడు యాన్యువల్ రిపోర్ట్తో పాటు దే షుడ్ గివ్ దిస్ రిపోర్ట్ టు. దాంట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రిన్సిపల్స్ టు బి కవర్డ్ 9. అది చాలా ఇంపార్టెంట్. ఇంకో క్లాస్ పెడతాం, కలుగుతాం మళ్ళీ. బాయ్.